करते कि आज शाम परमेश्वर हमको और आपको निशाने तक पहुंचाए। ఈ రోజు సాయంత్రము దేవుడు నిన్ను నన్ను గురి యొద్దకు పంపించాలని ప్రార్థన చేద్దాం. बहुत सारी गड़बड़ी के बीच में అనేక అలజడిల మధ్యలో परमेश्वर क्या करना चाहता है? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? अब प्रभु हमारे स्तरों को किस स्तर पर लाना चाहता है? దేవుడు మన స్థలాలను ఏ స్థలం యొద్దకు ఏ స్థలానికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు? अगर आज इन बातों को समझ ले మీరు ఈ మాటలను తెలుసుకుంటే तो मैं यकीन जानता हूं कि परमेश्वर अपनी भलाई को आज यहाँ रिहाई करेगा। నేను నమ్ముతున్నాను దేవుడు తన మేలుని ఇక్కడ విడుదల చేస్తాడు. మాటలు రావా? आमेन ఆమేన్ आमेन। ఆమేన్. जितने आमेन बोलोगे उतनी सहायता बढ़ती जाएगी। ఎంత ఆమేన్ అంటారో అంతగానో సహాయము ఎదుగుతూ ఉంటుంది. सारी घुटन निकाल देगा प्रभु। అందులో ఉన్నటువంటి ఒక విధమైన భారాన్ని దేవుడు తీసేస్తాడు. और प्रभु ने कहा हम उस पार जाएंगे, దేవుడు అన్నాడు ఆ దరి యొద్దకు వెళ్దాము, मतलब जाएंगे। అనగా వెళ్దాం. जाएंगे मतलब जाएंगे, వెళ్దాం అంటే వెళ్దాం. लेकिन तूफान में प्रभु सो गया కానీ ఆ తుఫానులో దేవుడు పడుకుంటున్నాడు. और नाव में पानी भरने लगा। ఆ ఓడలో నీళ్లు నిండుతున్నాయి. चेले चिंतित हो गए శిష్యులు చింతిస్తున్నారు. और उन्होंने प्रभु से कहा వారు దేవునితో అన్నారు, तुझे कुछ हमारी चिंता नहीं? మమ్మను గూర్చిన చింత నీకేమాత్రం లేదు. क्यों? उसने कहा उस पार जाएंगे मतलब जाएंगे। ఆయన ఎందుకు ఈ విధంగా అన్నాడో ఆ దరికి మనం వెళ్దాం అంటే వెళ్దాం. चेले को क्या चिंता हो गई శిష్యులకు ఉన్నటువంటి చింత ఏంటి? कि नाव में पानी भरने लगा है, ఈ ఓడలో నీళ్లు నిండుతున్నాయి. और वो जाकर प्रभु को उठाया వారు వెళ్లి ప్రభువును లేపుతున్నారు उस इच्छा से ఆ కోరికతో कि प्रभु नाव में से पानी निकाले। ఆ దేవుడు ఆ ఓడలోనే నీళ్లు తీస్తాడని. प्रभु नाव से पानी निकालने के लिए नहीं है, దేవుడు ఓడలో నుండి నీళ్లు తీయడానికి లేడు, वो आते हुए पानी को थामने के लिए है। రానే ఉన్న నీళ్లను ఆపడానికై ఉన్నాడు ఆయన. आज जीवनों में कुछ अनचाहा पानी भरते जा रहा है, మన జీవితాలలో కోరుకున్నటువంటి నీళ్లు నిండుతూ ఉన్నాయి. और ये अनचाह भरने वाले पानी को हम घुटन कहते हैं। ఈ కోరినటువంటి నీళ్లు నిండుతుండగా దాన్ని మనం ఒక విధమైనటువంటి ఒత్తిడి అని అనుకుంటున్నాం. तो दुआ करते कि प्रभु आज आपको घुटन से निकाल दे। ఆ ఒత్తిడి నుండి దేవుడు ఈ రోజు మనం తీయాలని ప్రార్థిస్తాం. अगर चेले पूर्ण विश्वास में थे శిష్యులందరూ సంపూర్ణ విశ్వాసంలో ఉండిరి. वो प्रभु को उठाना नहीं चाहिए था, వారు నిజంగా ప్రభువును లేపకూడదు, वो भी सो जाना चाहिए था, వారు కూడా పడుకోవాలి. किनारे पहुंच जाते थे। ఆయనను దరికి చేరుకునేవారే. तो आज दुआ करते हैं, ఈ రోజు ప్రార్థిస్తాం, यहाँ सोना मत, ఇక్కడ పడుకోకండి, घर जाके। ఇంటికి వెళ్ళి लेकिन आज हम आपको कहना चाहते हैं, కానీ ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను, जो नाव में पानी भर रहा है, ఏ ఓడలోనైతే నీళ్లు నిండుతున్నాయో प्रभु पानी निकालने के लिए नहीं आया है, దేవుడు నీళ్లు తీయడానికి రాలేదు, वो आते हुए पानी को रोकने के लिए आया రానే है। ఉన్న నీళ్లను వస్తున్న నీళ్లను ఆపడానికే ఉన్నాడు. वो उठा और उससे डांटा, शांत हो जा, और पानी और हवा दोनों शांत हो गए। ఆయన లేచి గద్దించాడు, నిమ్మలించమనగా గాలి మరియు తుఫాను రెండు ఆగిపోయాయి. तो आज रात बहुत जन सोचते होंगे कि प्रभु पानी निकाल दे, ఈ రోజు రాత్రి చాలా మంది ఆలోచిస్తున్నారేమో దేవుడు నీళ్లు తీసేస్తాడు, वो पानी नहीं निकालेगा, ఆయన నీళ్లు తీయడు. लेकिन वो नाव को भी डूबने नहीं देगा, కానీ ఆ ఓడను మునుగనివ్వడు, ఆయన वो पानी को रुका देगा। ఆ నీళ్లను ఆపుతాడు. हालेलुया హల్లెలూయా हालेलूया। హల్లెలూయా. एक सवाल दिल में है, ఒక ప్రశ్న హృదయంలో ఉంది. और ये सवाल आप 10 महीने इस वर्ष के हो गए, 10 महीने हो गए ఈ इस वर्ष। సంవత్సరంలో 10 నెలలు అయిపోయాయి. बस अभी एक आध दिन में खत्म महीना, ఈ ఒక రోజు అయిన తర్వాత ఒక నెల అయిపోతుంది. और आपको 10 महीने में कुछ ऐसी घटनाएं हो सकती है ఈ 10 నెలలో ఇలాంటి సంఘటన జరిగి ఉండవచ్చు. जहाँ हम कह सकते हैं అక్కడ మనం అనుకోవచ్చు, मेरे साथी क्यों? నాతోనే ఎందుకు ఇలా, हम पूछ सकते हैं मेरे साथी क्यों? నాతోనే ఎందుకు ఇలా అని మనం అడుక్కోవచ్చు. एक बात सुन लेना, ఒక మాట వినండి, मरते तक इसका उत्तर नहीं मिलेगा। చనిపోయేంత వరకు దీనికి జవాబు దొరకదు. इसका उत्तर एक ही है, దీనికి జవాబు ఒకటే. आपका सवाल మీ ప్రశ్న मेरे साथी क्यों? నాతోటి ఎందుకు ఇలా? प्रभु का उत्तर దేవుని జవాబు ఏంటంటే, मैं तेरे साथ हूं। నేను నీకు తోడై ఉన్నాను. सो आपको लगता होगा मेरे साथी क्यों, నీకు అనిపిస్తుంది కావచ్చు, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, मेरे रास्ते में पास्टर क्यों आया, నా త్రోవలోనే పాస్టర్ ఎందుకు వచ్చాడు, मेरे साथी ऐसा क्यों हुआ? నాతోనే ఎందుకు ఇలా జరిగింది? मरते तक उत्तर नहीं मिलेगा। చనిపోయేంత వరకు నీకు జవాబు దొరకదు. मेरे साथी क्यों, నాతోనే ఎందుకు, उसका उत्तर దానికి జవాబు. आइए सभा समाप्त कर देता हूं। రండి సభను ముగించుకుందాం. खुदा हमारे साथ है,
దేవుడు మనకు తోడై ఉన్నాడు. सवाल नहीं चाहिए मेरे साथी क्यों, ప్రశ్న ఈ విధంగా ఉండొచ్చు, నాతోనే ఎందుకని ప్రశ్న उत्तर ఉండదు. ये है मैं तेरे साथ हूँ. దానికి జవాబు ఏంటంటే నేను నీకు తోడై अब ఉన్నాను. प्रभु एक ब्लेसिंग, एक अथॉरिटी, एक अधिकार रिहाई करना चाहता है, దేవుడు ఒక ఆశీర్వాదాన్ని, ఒక అధికారాన్ని విడుదల और చేయాలనుకుంటున్నాడు. उसके लिए आपके जीवनों में कुछ होना आवश्यक है. దానికను మీ జీవితాల్లో కొన్ని విషయాలు జరగడం చాలా అవసరం. और जब मैं आज शाम के लिए दुआ कर रहा था, ఈ సాయంత్రం కొరకు నేను ప్రార్థిస్తుండగా पहला राजा 18 మొదటి రాజుల గ్రంథము దాని 18వ అధ్యాయం 41 to 46, దాని 41 నుండి 46 వరకు, अकाल की समाप्ति. కరువు కాలము సమాప్తం కాబోయే एक సమయం. अकाल की समाप्ति परमेश्वर लाने पर है. కరువు కాలపు సమాప్తిని దేవుడు తీసుకురాబోతున్నాడు. परमेश्वर हमको और आपको लुभाने वाली बातों से आजाद करना चाहता है. దేవుడు నిన్ను నన్ను లోపరిచేటువంటి విషయాల నుండి విడుదల చేయాలనుకుంటున్నాడు. कौन सी बातें आपको लुभा कर भटकाना चाहती है? ఏ విషయాలు మనల్ని లోపరుచుకొని తప్పుడు దారిని పట్టిస్తాయి? प्रभु यीशु मसीह हमको और आपको उस लुभाने वाली बातों से आजाद करना चाहता ప్రభువైన है. యేసుక్రీస్తు నిన్ను మరియు నన్ను ఆ లోపరిచేటువంటి విషయాల నుండి आज స్వాతంత్రపరచాలనుకుంటున్నాడు. संसार में लुभाने वाली बातें बहुत सारी है, ఈ లోకములో లోపరిచేటువంటి మాటలు, విషయాలు అనేకంగా ఉన్నాయి. और हम मसीहों को अपने आप को उससे बचा कर रखना है. క్రైస్తవులమైన మనము వాటి నుండి మనకి మనము తప్పించుకోవాలి, కాపాడుకోవాలి. आज एक बात को मान लेना ఈ రోజు ఒక మాటను ఒప్పుకో. कि आज जो आए हुए लोग हैं, ఈ రోజు వచ్చిన వారందరూ सबको प्रभु ने लेकर आए और प्रभु के भेजे हुए हैं, అందరిని దేవుడు తీసుకొచ్చాడు, దేవుడు పంపించాడు और మిమ్మల్ని एक అందరిని. अद्भुत पर्पस प्रभु पूरा करना चाहता ఒక है. అద్భుతమైన ప్రణాళిక దేవుడు పూర్తి చేయాలనుకుంటున్నాడు. हम आगमन से दूर नहीं हैं. మనము రాకడకు దూరముగా లేము. कलीसिया उठाई जाने वाली है. సంఘము ఎత్తబడుతుంది. हम बहुत करीब है अंतिम समय में, చివరి అంత్య దినాలలో మనం చాలా సమీపంగా और ఉన్నాం. अंतिम समयों में बहुत कुछ होगा, అంత్య దినాలలో అనేకమైన సంగతులు జరుగుతాయి. लेकिन एक ध्यान से सुनना. కానీ జాగ్రత్తగా వినండి. बाइबल एक बात कहती है బైబిల్ ఒక మాట చెప్తుంది, कि कलीसिया उठाई जाएगी. సంఘము ఎత్తబడుతుంది. कलीसिया के भागी बन के रहोगे तो जरूर उठाए जाओगे, సంఘములో భాగస్థులై ఉన్నారా, తప్పకుండా మీరు ఎత్తబడతారు. अलग नहीं उठाए जाओगे. మీరు వేరుగా ఎత్తబడరు. The scripture says the church will be taken up, कलीसिया उठाई जाएगी. సంఘము ఎత్తబడును అని వాక్యము చెప్తుంది. अब क्या प्रभु करना चाहते इन दिनों में? ఈ దినాలలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? हम 41 से 46 पढ़ लेते हैं. 41 నుండి 46 వరకు చదువుదాం. डायरेक्ट तेलुगु से पढ़ते हैं. Amen. ఆమేన్. Now यहाँ हम देखते हैं कि एलिया पहाड़ पर है, अहाब के संग, और एलिया का दास भी है. ఇక్కడ మనం చూస్తున్నాము ఏలియా పర్వతం మీద మరి అతని దాసుడు అక్కడ ఉన్నాడు. आज शाम एक बात मान लेना, ఈ రోజు సాయంత్రం ఒక మాట నీ ఒప్పుకో. क्योंकि एलिया प्रभु के सामने लगातार खड़ा रह सकता था, ఏలియా దేవుని ఎదుట తదేకముగా నిలబడి ఉండగలడు. तो अहाब राजा के सामने खड़े रहने की ताकत थी उसमें. మరి అహాబ్ రాజు యొద్ద నిలబడే శక్తి కూడా ఆయనలో ఉండెను. अर्थात मैं इसको वाक्य में इस तरह समझाता हूँ దాన్ని ఎలా ఈ విధంగా చెప్తున్నాను నేను. कि जो राजाओं के राजा के सामने खड़ा रहता है, రాజులకు రాజు ఆయన ఎదుట ఎవరైతే वो कोई నిలబడగలరో भी राजा के सामने खड़ा रह सकता వారు है. ఏ రాజు ఎదుటైనను నిలబడగలరు. So एलिया वो था जो 2 राजाओं के सामने खड़ा रह सकता था. ఏలియా ఎలాంటి వ్యక్తి అంటే ఇద్దరు రాజుల ఎదుట నిలబడగలిగే వ్యక్తి. एक राजाओं का राजा प्रभु यीशु, ఒకటి రాజులకు ప్రభు యేసు, और एक इस्राएल का दुष्ट राजा अहाब. మరి ఇజ్రాయెలు దుష్ట రాజుడైనటువంటి అహాబు. और अहाब ने एलिया को एक नाम दिया था. అహాబు ఏలియాకు ఒక పేరు ఇచ్చాడు. उसने एलिया को नाम ये दिया था, इस्राएल को सताने वाले. ఇజ్రాయేలులను బాధ పెట్టువాడు అనేటువంటి ఒక పేరు ఇచ్చాడు ఆయన. जब एलिया और अहाब की पहले इसके आगे अध्यायों में मुलाकात होती है, దానికంటే ముందున్నటువంటి అధ్యాయాలలో చూస్తే ఏలియా మరి అహాబ్ కలుసుకున్నట్టు మనం तो చూస్తాం. अहाब एलिया को कहता है तू इस्राएल को सताने वाला है. అహాబ్ ఏలియాతో అంటున్నాడు ఏంటంటే నీవు ఇజ్రాయేలు ప్రజలను బాధ పెట్టువాడవు. तो एलिया ने कहा मैं नहीं, ఏలియా అన్నాడు నేను కాదు, इस्राएल को सताने वाला तू है, ఇజ్రాయేలీలను బాధ పెట్టువాడవు నీవు. क्योंकि तूने अपने आप को पाप के हाथ बेच दिया है. ఎందుకనగా నీవే పాపము చేతికి అమ్ముకున్నావు. बहुत साल पहले मैंने एक मैसेज दिया था అనేక సంవత్సరాల క్రితం ఒక సందేశం ఇచ్చాను. कि हम बिके हुए लोग हैं, మనము అమ్మబడిన వారము. हम पाप के हाथ बिके हुए लोग మనము हैं, పాపము చేత పాపానికి అమ్మబడిన వారము. आदत के हाथ बिके हुए लोग हैं, అలవాట్ల కొరకే అమ్మబడిన వారము. हमारे खुद के ख्यालों के हाथ बिके మన हुए लोग సొంత हैं. తలంపుల విషయాలకే అమ్మబడిన వారము. और हम कितने में बिके?
మనం ఎంతకు అమ్మబడ్డాం? हम कितने में बिके? మనం ఎంతకి అమ్మబడ్డాం? 2 करोड़, 5 करोड़, 11 करोड़? 2 కోట్లు, 5 కోట్లు, 11 కోట్ల? बिल्कुल नहीं। కాదు. ऐसे नबी लिखते तुम सेत में फुकट में ही बिक गए। మీరు ఏం ఇవ్వకుండానే, ఏ మాత్రం ఇవ్వకుండానే మీరు అమ్మబడ్డారు. फुकट में ही बिक ఏ गए। ఉచితంగా మీరు అమ్మబడ్డారు. Now I want to tell you this कि यीशु मसीह ने पूरी कीमत चुकाकर हमको ले लिया है। నేను ఒక మాట చెప్తున్నాను, యేసుక్రీస్తు వెలంతయు చెల్లించి మనల్ని విడిపించాడు. जब नोटबंदी हुई तब मैं चंद्रपुर में ही था, నోటు బంద్ అయినప్పుడు నేను చంద్రపూర్లో ఉండి, और मुझे मालूम नहीं नोटबंदी हो गई है, నాకు తెలియదు నోటు బంద్ అయిపోయిందని, लेकिन लोगों को मालूम था కానీ ప్రజలకు తెలుసు. क्योंकि उनके हाथ में मोबाइल था। ఎందుకనగా వారి చేతిలో మొబైల్ ఉండెను. उनको न्यूज आ गया नोटबंदी हो गई, వారికి వార్త వచ్చింది నోటు బంద్ అయిపోయిందని. और चंद्रपुर के लोग बड़े दयालु लोग हैं, చంద్రపూర్ వారు చాలా దయగలిగిన వారు. और सबने प्रार्थना के दौरान అందరు ప్రార్థన అయిన తర్వాత संगति का हाथ मिलाया, ఈ విధంగా అందరూ చేతులు కలిపారు. दाहिने हाथ की संगति। దక్షిణ హస్తపు సహవాసం. और जबलपुर में दाहिने हाथ की संगति का अर्थ है, జబల్పూర్ లో దక్షిణ హస్త సహవాసానికి అర్థం ఏంటంటే, पास्टर जी बोलेंगे आज पास्टर से संगति का हाथ मिलाओ, दाहिने हाथ की संगति का हाथ। పాస్టర్ గారు అంటారు సహవాసపు హస్తాన్ని కలుపుతారు. इसका अर्थ क्या है? దానికి అర్థం ఏంటంటే, मुझे आपसे पैसे नहीं चाहिए। మీ నుండి నాకు డబ్బులు వద్దు. इसका अर्थ ये है దానికి అర్థం ఏంటంటే, कि जब आप पास्टर से हाथ मिलाएंगे మీరు పాస్టర్ తో ఈ విధంగా చేయి कुछ కలిపినప్పుడు पैसे दे देंगे, కొన్ని డబ్బులు ఇస్తారు. फिर वो अपना हाथ छोड़ देगा వారు తమ చేయి और విడుస్తారు, पास्टर पैसे रख लेगा। తన జేబులో పైసలు और పెట్టుకుంటారు. उस रात मेरी जिंदगी में 21 साल में संगति का हाथ पहली बार चंद्रपुर वालों ने నా मिलाया। జీవితంలో 21 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా చంద్రపూర్ వారు నాతో చేతులు కలిపారు. और सब ने वही 1000 रुपये की नोट मुझे दे दी। మరి అందరూ ఆ 1000 రూపాయల నోటే నాకు ఇచ్చారు. पास्टर जी मेरे पॉकेट दोनों ऐसे फुल हो गए, मैं ऐसे चल रहा था, నా పాకెట్ మొత్తం 2 నిండిపోయాయి. पूरा पॉकेट फुल। మొత్తం జేబులు నిండిపోయాయి. मैं चौंक गया, నేను ఆశ్చర్యపోయాను. 20 साल में कभी हुआ नहीं, 20 సంవత్సరాలు ఎప్పుడు కాలేదు. आज शाम कैसे हुआ? ఈ సాయంత్రం ఎలా అయింది? मैंने मेरी वाइफ को फोन किया, నేను నా భార్యకు ఫోన్ చేశాను. अरे गजब हो गया। मैं बोला చాలా नहीं, ఆశ్చర్యమైంది. इतने पैसे। ఇన్ని డబ్బులు. मैं वाकड़ा चल रहा था। నేను వంకరగా నడుస్తున్నాను ఈ విధంగా. बाद में रूम पे जाने के बाद అటు తర్వాత రూమ్ లోకి వెళ్ళిన తర్వాత पता चला తెలిసింది ఏం పనికి రాదు. चालाक लोग हैं। చాలా చాతుర్యవంతులు. फिर मैंने पास्टर को कॉल किया, మళ్ళీ పాస్టర్ కి ఫోన్ చేశాను. भाई ये न्यूज़ सच्चा है क्या? ఈ వార్త నిజమేనా? अरे हाँ सच्चा है, నిజమే, ये हो गया है। ఇది అయిపోయింది. आज से तेरे लोग बहुत दिलदार है, అరే నేనన్నా నీ ప్రజలు చాలా ధారాళంగా अपना ఇచ్చేవారు. बोझ मेरे पे डाल दी। నీ భారాన్నంతా నా మీద వేశారు. और फिर मैं रात को 1:30 बजे మళ్ళీ రాత్రి 1:30కి मार्केट में निकला, चंद्रपुर में। చంద్రపూర్ మార్కెట్ లో బయలుదేరాను. पूरी रात मार्केट खुली थी पास्टर नोटबंदी के दिन। ఆ నోట్ బందీ సమయంలో రాత్రంతా మార్కెట్ తెరవబడి ఉంది. मेरे 20 साल की मेरे आई एम 62 इयर्स ओल्ड, मैंने 60 साल में कभी ये देखा नहीं था। ఈ రోజు 62 సంవత్సరాలు, 60 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఈ విధంగా చూడలేదు. पहली बार गोल्ड की शॉप पे बोर्ड था सेल क्लोज्ड। మొదటిసారి గోల్డ్ షాప్ లో ఈ విధంగా రాయబడింది, సేల్ క్లోజ్, అమ్మబడడం లేదు, बिक्री बंद है, అమ్మబడడం లేదు, सोना समाप्त हो गया है। బంగారం అయిపోయింది. इतना पैसा है तुम लोगों के पास, అన్న ఇన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, सेल क्लोज्ड। అమ్మబడడం లేదు. जब शैतान हमें देखे, సాతాను మనం చూసి हम पे एक बोर्ड दिखना चाहिए, మన మీద ఒక బోర్డు వానికి కనిపించాలి, बिक्री बंद है, అమ్మబడడం లేదు, वो हमको और आपको खरीद नहीं सकता है। నిన్ను మరి నన్ను వాడు కొనలేడు. We need to know आज रात एक बात, ఈ రోజు రాత్రి ఒక మాటను మనం తెలుసుకోవాలి. हम किसके हाथ बिके हुए हैं? మనము ఎవరి చేతికి అమ్మబడ్డాం? हे इस्राएल के सताने वाले, ఓ ఇజ్రాయేలును బాధ పెట్టువాడా. तब एलिया ने उससे कहा सताने वाला मैं नहीं हूं, आहब तू है। అప్పుడు ఏలి అన్నాడు, బాధ పెట్టువాడను నేను కాదు గాని నీవై ఉన్నావు. तूने अपने आप को पाप के हाथ बेच दिया है। నీకు నీవు పాపము చేతికి అమ్ముకున్నావు. फिर एक अद्भुत बात प्रभु उसको कहता है, ఒక అద్భుతమైన మాటను ప్రభు ఆయనతో అన్నాడు, तू जाकर के मेरे न कहने तक बारिश नहीं पड़ेगी। నీవు చెప్పు, నువ్వు అనంత మట్టు వరకు వర్షము కురియదు. और फिर प्रभु उससे एक बात कहता है దేవుడు ఒక మాట ఇంకా అన్నాడు कि అక్కడ, तू अपने आप को किरीत नाले में छिपा दे। తీరితో ఆ నీటి కాల్వల యొద్ద నీవు దాచుకో, నీవు దాగి ఉండు. मैंने कौओं को आज्ञा दी, वो तुझे भोजन देंगे। కాకులకు ఆజ్ఞాపించాడు, అవి నీకు భోజనం పెడతాయి. You know, परमेश्वर अब इन दिनों में एक बात चाहता है हमसे और आपसे, దేవుడు మన నుండి ఒక మాటను, ఒక విషయాన్ని కోరుతున్నాడు. बहुत ध्यान से सुनना। చాలా జాగ్రత్తగా వినండి. प्रभु चाहता है एक बात,
దేవుడు కోరుతున్నాడు ఒక విషయాన్ని, कि हम छिपने वाले बने, మనము దాగి ఉండి వారము కావాలి. लेकिन आज हम छिपने वाले में से नहीं है, కానీ ఈ రోజు మనము దాగే వారిలో లేము, हम छापने वाले में से। మనము ముద్రించు వారిలో ఉన్నాము. हम छिपने के लिए प्रभु आज्ञा देता है, దేవుడు దాక్కుమని ఆజ్ఞాపిస్తున్నాడు, लेकिन हम छापते रहते हैं। కానీ మనం ముద్రిస్తూనే ఉంటాం. मैंने कितनी बार देखा है, నేను ఎన్నో సార్లు చూశాను, रेस्टोरेंट में बैठे రెస్టారెంట్ లో కూర్చున్నాం, 1 डोसा, ఒక దోశ वो डोसा मंगाते हैं, దోశ పిలిపించుకుంటారు, फटाक फोटो, ఫటాక్ ఫోటో, सीधा इंस्टा में మళ్ళీ ఇన్స్టాలో చక్కగా ईटिंग डोसा ఇండియన్ దోశ छाप दिया। ముద్రించేసావు. फ्लाइट में बैठे, ఫ్లైట్ లో కూర్చున్నాం, टपक టపాక్ फ्लाइट टू रायपुर, ఫ్లైట్ టు రాయ్పూర్. सब छापने के पीछे। అందరు ఈ విధంగా ముద్రించే వెనకాలే ఉన్నారు. बस अभी एक ही बचा है, ఒకటే మిగిలి ఉంది. एक ने तो नेल पेंट कर रही थी, ఒక ఆమె నెయిల్ పెయింట్ చేసుకుంది, टपक టపాక్ नेल पेंट। నెయిల్ పెయింట్. लोग अभी एक ही चीज बचा है, ఒకటి మిగిలి ఉంది, टॉयलेट में बैठ के भेजने का। టాయిలెట్ లో కూర్చొని పంపించేది మిగిలి ఉంది. అంతే. बाकी सब छाप डाला है, అన్ని పంపిస్తూనే ఉంటారు, सब छाप डाला है, అన్నిటిని పంపిస్తూనే बस ఉంటారు. अभी यही बचा है కేవలం ఇది ఒక్కటే మిగిలి कि ఉంది. अभी मैं थोड़ा बिजी है, ठपक ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను, बाद में बात करेंगे తర్వాత మాట్లాడదాం. ना। प्रभु ने हमको और आपको छिपने के लिए बुलाया है, నిన్ను మరి నన్ను దేవుడు దాక్కుమన్నాడు. छापो मत। ఈ విధంగా ముద్రించుకోకండి. हमारे इधर वसई का एक परिवार है, వసయిలో ఒక కుటుంబం ఉంది, ऊटी घूमने गए, ఊటీ తిరగడానికి వెళ్ళారు, बस ऊटी गए एकदम, ఊటీకి गए, వెళ్ళారు, बादल के नीचे ठपक, మేఘాల కింద టపాక్, पहाड़ के नीचे ठपक, పర్వతం కింద టపాక్, चाय पीते वक्त ठपक, చాయ్ తాగుతున్నప్పుడు और इधर उधर घूम रहे चुम रहे सब ठपक ठपक ठपक। అన్ని తీస్తున్నారు ఫోటోలు, फोटो भेज दिया सब। ఫోటో పంపించారు. अभी मैंने इनको 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 भेजा सबको। నేను పంపించాను, ఇరికి అందరికి పంపించాను. एक चोर के हाथ फोटो लग गया, ఒక దొంగ చేతిలో ఫోటోకి వచ్చింది. अरे ये लोग ऊटी में है, అరే వీరు ఊటీలో ఉన్నారు, मुझे 5 दिन आने वाले नहीं, ఆయన ఇంకా 5 రోజులకి రారు. क्या हुआ होगा? ఏమైంది కావచ్చు చెప్పండి, बोला చెప్పండి. हाँ? देखा इनका मन कितना काला है, कितना मन काला है पास्टर जी, देखो। हाँ, उसके घर पे चोरी हो गया। వారి ఇంట్లో దొంగలు పడ్డారు. क्यों? ఎందుకు? छापना छोड़ दो, ఆ ముద్రించడం మానుకో, चोरी होना बंद हो जाएगा। దొంగతనాలు ఆగిపోతాయి. कितने जन खाना पकाते वक्त भी ठपक, आई एम कुकिंग। ఎంతో మంది వంట వండుతుండే కూడా ఫోటోలు చేస్తాను, నేను వండుతున్నాను. प्रभु ने దేవుడు छिपने के लिए बुलाया, దాక్కోమన్నాడు. हम छिपना छोड़ दिए हैं మనము దాక్కోవడం మానుకున్నాం, और छापना शुरू कर दिया। ముద్రించడం ప్రారంభించాం. इसलिए అందుకని हमारी चोरी होती जा रही है। మన దొంగతనం ఆగిపోతుంది, దొంగతనం అవుతున్నాం. कितने जनों के कॉल आते ही रहते हैं, ఎంతో మంది ఫోన్ వస్తూనే ఉంటాయి. नरेश भाई तुम्हारा एक भी वीडियो है क्या? నరేష్ భాయ్ గారు మీ వీడియో ఒకటి ఉందా? हम वीडियो देखकर तुमको बुलाएंगे। మేము వీడియో చూసి పిలుస్తాము. मैं बोला वीडियो वीडियो कुछ भी नहीं है, నేను అన్నాను వీడియో గిడియో ఏమీ లేదు, टाइगर जिंदा है। టైగర్ బ్రతికి ఉన్నాడు. क्या बोलूं जोशुआ, मुझे बताओ। ఇప్పుడు నేనేం చెప్పాలి? मैंने वही बोला, నేను అదే అన్నాను, दादा मेरे पास टाइम नहीं है छापने का, నా దగ్గర ముద్రించడానికి ఈ విధంగా వేయడానికి సమయం లేదు, मुझे छिपना पसंद है। నేను దాక్కోవడం నాకు ఇష్టము. वो भी प्रभु में। అదియు దేవునిలో. आज शाम एक शुरुआत करो, ఈ రోజు సాయంత్రం నుండి ప్రారంభించండి. अभी वर्ष के बस 2 महीने बचे ఈ हैं। సంవత్సరానికి కేవలం 2 నెలలు మిగిలి ఉన్నాయి. प्रियो छापना बंद करो, ప్రియమైన వారలారా, ఈ విధంగా ముద్రించడం మానుకునండి, छिपना शुरू करो। దాక్కోవడం ప్రారంభించండి. खुदा उन्नति लेकर దేవుడు आएगा। ఎదుగుదల తీసుకొస్తాడు. लेकिन हमको तो और भी छापने की आदत है, ఇంకను మనకు ముద్రించే అలవాటు ఉంది. है ना? तो छापो मत, ఆ విధంగా ముద్రించుకోకండి, छिपना शुरू करो। దాక్కోనండి. आमेन। ఏమే? कीप योर प्राइवेसी, जो आपका है व्यक्तिगत रखो। మీ వ్యక్తిగతది ఏదైతే ఉందో అది మీరు కొంచెం ప్రైవేట్ గా ఉంచుకోనండి, छापो मत उसे। దాని విధంగా బయలుపరచకండి. आपके और परमेश्वर के बीच में एक गहरा इतिहास होना आवश्यक है। నీకును మరి దేవునికి మధ్యలో లోతైన చరిత్ర ఉండడం చాలా అవసరం. अगर वो इतिहास नहीं तो आप आगे बढ़ नहीं सकते, ఆ చరిత్ర లేకపోతే నీ ముందుకు సాగలేవు. और आप जितना छापोगे उतना इतिहास पतला और गहरा नहीं रहेगा। మరి నువ్వు ఎంతగానో బట్ట బయలు పెట్టుకుంటావో అంతగానో నీ చరిత్ర అనేది లోతుగా ఉండదు. प्रभु ने कहा एलिया से छिप जा,
దేవుడు ఏలితో ఉన్నాడు, నువ్వు దాగి ఉండు. हमको और आपसे भी प्रभु कहता है छिपा रहे, నీతో మరియు నాతో ప్రభు అంటున్నాడు దాగి ఉండుము. लेकिन हम छापते ही रहते हैं. ఆయనను మనం బయలుపరుస్తూనే ఉంటాం. मेरे कितने वर्षों से स्टेटस का फोटो वही है. ఎన్నో సంవత్సరాల నుండి నా స్టేటస్ లో ఉన్న ఫోటో అదే. कितनी जनों ने बोला बदली कर दे. ఎంతో మంది అన్నారు మారు. एक बार मैं गुगुस में ही आया था. ఒకసారి నేను గుగ్గుస్కి వచ్చాను. मुझे कुछ कांटे की तस्वीरें अच्छी लगी बहुत साल पहले. చాలా సంవత్సరాల క్రితము ఒక ఫోటో నాకు బాగా मैंने అనిపించింది. उसका फोटो निकाला దాని ఫోటో నేను తీశాను, और मेरे स्टेटस पे डाला. నా స్టేటస్ లో వేశాను. कॉल पे कॉल, కాల్ మీద కాల్. तेरी जिंदगी को क्या हो गया, నీ జీవితానికి ఏమైంది, तूने कांटे क्यों छापे. నీవు ముళ్ళని ఎందుకు స్టేటస్ గా పెట్టావు. बोला तुम लोग को इतनी चिंता है. అరే నీకు ఇంత చింత ఉందా. फिर मैंने सब फोटो निकाल दिया. వాటన్ని ఫోటోలు मैंने తీసేసాను. माइक वाला फोटो, నేను మైక్ ఫోటో अभी పెట్టుకున్నాను. सब ठीक है. అన్ని బాగున్నాయి. आपका दिमाग ही अटका है छापने में. ఆ ముద్ర వేయడంలో బయట పెట్టడంలో మీ తలంపులు నిండి ఉన్నవి. कितने जन को मैंने चेक करता हूँ मेरे चर्च वालों का ही, నా సంఘస్థుల వారిని నేను చెక్ చేస్తూ ఉంటాను. जिन्हें रात को 11 बजे बाद में स्टेटस बदला है, ఎవరైతే రాత్రి 11 గంటలకి స్టేటస్ మార్చారో उनको दूसरे दिन मेरा फोन जाता है, వారికి రెండవ దినాన నా ఫోన్ పోతది. तू कितने बजे सोया भैया. నువ్వు ఎన్ని గంటలు పడుకున్నావయ్యా. रात भर छापते रहते రాత్రంతా ఈ పోస్టింగ్ చేస్తూనే ఉంటారు. और सुबह चर्च में दादा एक कूलर में ना पानी फेंकने का फैसिलिटी रखने का, ఒక కుల్లలో నీళ్లు విసిరేటువంటి और ఫెసిలిటీ एक ఉంచాలి. आदमी ट्रॉली लेके घूमता ही रहेगा. ఒక వ్యక్తి ట్రాలీ పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. अरे क्यों, ఎందుకు. प्रभु ने हमको छिपने के लिए बुलाया है, ప్రభు మనల్ని దాగి ఉండడానికి పిలిచాడు, लेकिन हम छाप रहे हैं. కానీ మనము ముద్రిస్తున్నాం. खुदा की वो गहराई चली गई, దేవుని ఆ లోతు అనేది పోయింది. खाने ठंडे पड़ गए, మొత్తం చల్లబడిపోయింది. रिश्ते सूखे पड़ गए. సంబంధాలు ఎండిపోయాయి. मुंबई की रेस्टोरेंट्स में ముంబై రెస్టారెంట్స్ లో अगर आप अपना मोबाइल जमा करा देते हैं మీరు खाने మొబైల్ के टाइम, మీరు అన్నం తింటప్పుడు మొబైల్ జమ చేస్తే आपको 10% डिस्काउंट मिलेगा, మీకు 10% డిస్కౌంట్ దొరుకుతుంది. क्योंकि परिवार बात करके मम्मम कर सके. ఎందుకనగా కుటుంబం మాట్లాడుతూ అన్నం తినాలి. लेकिन आपको तो छापने की आदत కానీ है, మీకైతే ముద్రించే అలవాటు ఉంది. बच्चों को भी आदत डाल दी. పిల్లలకు అలవాటు అయిపోయింది. वो जब तक देखता नहीं वो खाता नहीं. ఎంత మట్టు వరకు అయితే వాడు చూడడు, వాడు తినడు. फिर आप कैसे खाते हैं. మీరు ఎలా తింటారు. ऐसे खाते आप. ఇలా తింటున్నారు. क्यों. ఎందుకు. प्रभु ने छिपने के लिए बुलाया है, దేవుడు దాగి ఉండడానికి పిలిచాడు. लेकिन हम छापने के पीछे पड़े हैं. మనము బయలుపరుస్తుంటున్నాం అన్ని విషయాలు. क्योंकि एलिया छिपा रहा ఎందుకనగా ఏలియా దాగి ఉండెను, तो खुदा के दिल में छपा हुआ रहा. దేవుని హృదయంలో ముద్రించబడ్డాడు ఆయన. हालेलुया. హల్లెలూయా. एलिया का जीवन बहुत इंपॉर्टेंट है, ఏలియా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. और उसने कहा अब मैं कहता हूं तो बारिश आएगी, और इससे पहले वो कहता है आओ हम एकत्रित हो जाए कर्मेल पर्वत पर. రండి మనము కర్మేలు పర్వతం మీద కూడుకుందాము అని అన్నాడు. और वो कहते हैं सारे नबी 850 नबी जजेबेल खिलाती थी. 850 ప్రవక్తలకు వ్యతిరేకంగా ఉన్నాడు యెజబేలు. जब जब अहाब जजेबेल से दूर रहता था, ఎప్పుడెప్పుడైతే అహాబు యెజబేలుకు దూరంగా वो ఉండేవాడో बहुत अच्छा आदमी था. ఆయన చాలా మంచి వ్యక్తి. जैसे जजेबेल के पास जाता ఏ था, విధంగా యెజబేల్ దగ్గరికి పోయేవాడో अहाब अपना अधिकार खो बैठता था. అహాబు తన అధికారాన్ని కోల్పోయేవాడు. उन लोगों के साथ कभी मत उठता बैठना వారితో ఎప్పుడు సహవాసము చేయకు, जो आपके अधिकारों को छीन ले. నీ అధికారాన్ని దోచుకునే వారు. उनसे दूर रहना వారికి దూరంగా ఉండు. जो आपके अधिकारों में मिलावट लेकर నీ आए. అధికారంలో కలుషితాన్ని తీసుకొచ్చే और వారికి. जजेबेल ऐसी स्त्री थी जो उसके अधिकारों में मिलावट लेकर आती थी. యెజబేలు ఎలాంటి స్త్రీ అంటే అధికారములో కలుషితాన్ని और తీసుకొచ్చేది. एलिया कहता है इनको लेकर आओ ఏలి అన్నాడు అని తీసుకొనిరా कर्मेल पर्वत पर. కర్మేలు పర్వతం మీదకి. जो परमेश्वर अग्नि से उत्तर दे वही खरा परमेश्वर. మరి ఏ దేవుడైతే అగ్నితో జవాబిస్తాడో ఆయనే నిజమైన దేవుడు. लेकिन हम क्या देखते हैं, కానీ మనం ఏం చూస్తున్నాం, करीब बाल के 450 नबी वहां आए. కేవలం 850 ప్రవక్తలు అక్కడికి వచ్చారు. अशोरेत के 400 नबी जजेबेल के साथ रुक गए. హర్షరోతు యొక్క 400 ప్రవక్తలు యెజబేలుతో ఉన్నారు. क्योंकि बाल की पत्नी अशोरेत थी. యెజబేలు భార్య बाल की पत्नी अशोरेत थी. బయలు భార్య అశ్వరేతు. ఎస్. हाँ, तो अब हम देखते हैं कि इस बाल के नबी को लाने वाला कौन था. ఈ బాల్ ప్రవక్తను తీసుకొచ్చిన వారు ఎవరు. अहाब था. అహాబు.
आपने एक भला काम किया अपनी जिंदगी में అహాబు ఒక మేలైన పనిని తన జీవితంలో कि वो చేశాడు. झूठी नबियों को करमेल पे लेकर आया ఆ ప్రవక్తలను పర్వతం మీదకి और తీసుకొచ్చాడు. फिर वेदी को मरम्मत की एलिया ने ఏలియా ఏం చేశాడు? ఆ బలిపీఠాన్ని సరి చేశాడు, బాగు और చేశాడు. पहला मौका उनको दिया మొదటి సమయం, మొదటి తరుణం వారికి ఇచ్చాడు. पशु का बलिदान किया పశువు బలి అర్పించారు. और बोले बेईमानी करने का नहीं ఏమాత్రం అన్యాయం చేయొద్దు, कोई भी दूसरी आग लगाना मत వేరొక అగ్నిని పెట్టకూడదు. वही आग चाहिए जो स्वर्ग से गिरे इस పరలోకము बलिदान को నుండి ग्रहण करे పరలోకము నుండి దిగి వచ్చి దహించే అగ్ని కావాలి. और खुदा स्वर्ग से अग्नि गिराकर उत्तर देने वाला परमेश्वर है మరి దేవుడు పరలోకం నుండి అగ్ని కుమ్మరించి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. आपको याद होना चाहिए जब दाऊद ने बलिदान चढ़ाए थे మీకు జ్ఞాపకం ఉండాలి, దావీదు బలిని అర్పించినప్పుడు दाऊद न याजक था न नबी था దావీదు యాజకుడు కాదు, ప్రవక్త కాదు, ఆయన न महायाजक था మహా ప్రధాన యాజకుడు కాదు. लेकिन तभी भी प्रभु ने उसके हाथ उसके बलिदानों को ग्रहण किया ఆయనను దేవుడు తన చేతిలో అర్పించిన బలియాగాన్ని స్వీకరించాడు. क्योंकि दाऊद का मन यहोवा की ओर बहुत उत्तम था ఎందుకనగా దావీదు హృదయం యెహోవా పట్ల యథార్థంగా ఉండెను. और जब उससे बलिदान रखे तो आंख उतरी और उसके बलिदान को ग्रहण कर लिया ఆయన బలియాగాన్ని అర్పించినప్పుడు అగ్ని దిగి వచ్చి ఆ బలిని స్వీకరించాడు. मूसा के दिनों में जब मूसा ने वेदी पर प्राणी रखे మోషే దినాలలో మోషే బలిపీఠం మీద ప్రాణిని प्रभु పెట్టినప్పుడు ने अग्नि से उत्तर दिया దేవుడు అగ్నితో జవాబిచ్చాడు. और अभी भी परमेश्वर उत्तर देता మరి है ఇప్పటికి దేవుడు జవాబిస్తాడు. अब अग्नि से उत्तर नहीं देता है ఇప్పుడు అగ్నితో జవాబు ఇవ్వడా, उससे भी उत्तम द्वारा उत्तर देता है దానికంటే శ్రేష్టమైన ద్వారా జవాబిస్తాడు. अब परमेश्वर अपने पुत्र के द्वारा उत्तर देता దేవుడు है తన కుమారుని ద్వారా జవాబిస్తున్నాడు. जो अग्नि से भी कई महत्वपूर्ण है మరి అగ్ని కంటే చాలా ప్రాధాన్యత కలిగిన వాడు. और एलिया कहता है जो अग्नि से उत्तर दे మరి ఏలియా అంటున్నాడు, ఎవరైతే అగ్నితో జవాబిస్తారో, और इस स्पर्धा की एक ही इच्छा थी ఆ యొక్క స్పర్ధలో ఒకే ఒక కోరిక ఉండే. एलिया महान न बने ఏలియా గొప్పవాడు కాకూడదు. उसकी एक ही इच्छा थी ఆయన ఉన్న కోరిక ఏంటంటే कि लोगों का मन यहोवा की ओर फिर जाए ప్రజల హృదయము యెహోవా తట్టు తిరగాలి. आज की रात आपका मन एक ही जगह होना ఈ चाहिए రాత్రి నీ హృదయం అనేది ఒకే ఒక స్థలములో ఉండాలి. परमेश्वर की ओर आपका मन फिर जाना चाहिए దేవుని తట్టు నీ హృదయము తిరగాలి. उसकी एक ही इच्छा थी ఆయనకు ఒకే ఒక కోరిక ఉండే. और उस हिसाब से उनको सामने वाले को बाल के नबियों को पहला मौका दिया तुम दुआ ఆ करो ప్రకారంగా బయలు ప్రవక్తలకు ఆయన మొదటి ఛాన్స్ ఇచ్చాడు. उन्होंने पूरी मेहनत की వారు పూర్తి ప్రయాసపడ్డారు. लेकिन शाम के बलिदान के समय तक एलिया रुका रहा కానీ సాయంకాలపు బలియాగము సమయం మట్టు వరకు ఏలియా ఆగి ఉండే. और वो था 3 बजे మరి 3 గంటల తర్వాత, आफ्टरनून 3 o'clock 3 గంటల తర్వాత, और 3 बजे जब दनियल दुआ कर रहा था ఆ 3 గంటలకు దానియేలు ప్రార్థిస్తుండగా तब स्वर्ग से उसका उत्तर आया था పరలోకం నుండి ఆయనకు జవాబు और వచ్చింది. दनियल से कहा था तेरी प्रार्थना तो सुन ली थी దానియేలుతో అన్నాడు, నీ ప్రార్థన వినబడ్డది, तेरे उत्तर अभी लेकर मैं आया हूँ నీ జవాబును ఇప్పుడే తీసుకొని నేను వచ్చాను. और दनियल तू चिंता मत कर దానియేలును చింతించకు, लोग छुड़ाए जाएंगे ప్రజలు విడుదల పొందుతారు. और हम क्या देखते हैं మనం ఏం చూస్తున్నాం? कोर्नेलियस जब दुआ कर रहा था కొర్నేలు ప్రార్థిస్తున్నాడు. प्रभु ने उसको कहा దేవుడు ఆయనతో वो అన్నాడు, भी तीसरा पैर प्रार्थना कर रहा था 3 o'clock ఆయన కూడా మధ్యాహ్నము 3 గంటల సమయానికి और प्रभु ने ప్రార్థిస్తున్నాడు. उससे कहा ప్రభు ఆయనతో అన్నాడు, तेरी प्रार्थना तेरे दान मेरे तक पहुंच गए నీ हैं దాన ధర్మాలు, నీ ప్రార్థన నా యొద్దకు ना, చేరుకున్నవి. ध्यान से सुनना జాగ్రత్తగా విను. 2 बातों को प्रभु ग्रहण करता है 2 మాటలు దేవుడు అంగీకరిస్తాడు. आपकी प्रार्थनाओं को भी ग्रहण करता है దేవుని आपकी ప్రార్థన, भेंटों को भी ग्रहण నీ करता है ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నీ కానుకలను దేవుడు అంగీకరిస్తాడు. हेलो హలో, प्रभु सारी चीजों को ग्रहण करता है దేవుడు వాటన్నింటిని और जब అంగీకరిస్తాడు. वो क्रूस पर चढ़ाया गया ఆయన శిల మీద వేలాడబడ్డాడు. तीसरे पहर మధ్యాహ్నం 3 గంటలకి, दोपहर को 3 बजे మధ్యాహ్నం 3 గంటలకు उससे ऊंची आवाज से चिल्लाया ఆయన గొప్ప శబ్దంతో కేక వేశాడు. आखिर मरते हुए इंसान को ताकत कब आ सकती है అరే, చనిపోతుండగా మనుషునికి బలం ఎప్పుడు వస్తది? नहीं है मरते हुए इंसान को ताकत नहीं रहती है చనిపోయే మనిషికి బలం ఉండదు. यू नो बहुत बार कोई लोग मरे होंगे आपके हाथ में మీ చేతులతో చాలా మంది చనిపోయి ఉండవచ్చు. आज तक मैंने सुना नहीं किसी ने चिल्लाकर बात की हो मरने से ఈ पहले రోజు మట్టు వరకు నేను ఎప్పుడు వినలేదు చనిపోయే కంటే ముందు గట్టిగా కేక వేసినట్టు. लेकिन यीशु मसीह मरने से కానీ యేసు క్రీస్తు చనిపోయే కంటే ముందు ऊंची आवाज से चिल्लाया पूरा हुआ గొప్ప శబ్దంతో కేక వేశాడు, నెరవేరను. और मंदिर का पर्दा ऊपर से नीचे फट गया మందిరములో ఉన్న తెర పై నుండి కిందికి చినిగిపోయినది. वो एक शब्द काफी था लोगों को समझाने के మన लिए ప్రజలకు తెలియచేయడానికి ఒక శబ్దం, ఒక మాట कि చాలు. मृत्यु की ताकत यीशु पर प्रबल नहीं हुई थी మరణపు శక్తి యేసును జయించలేదు. कि
मरते तक भी उसकी आवाज बुलंद थी। ఆయన చనిపోయేంత మట్టు వరకు ఆయన శబ్దము దృఢంగా ఉండెను. दुआ करते मरते तक आपकी आवाज बुलंद रहे। చనిపోయేంత మట్టు వరకు మీ స్వరము మీ శబ్దము దృఢంగా ఉండాలి. मैं हमेशा कहता हूँ, నేను ఎల్లప్పుడూ అంటూనే ఉంటాను, मेरी सास मेरे हाथ में मरी, मेरे हाथ से नहीं मरी। నా అత్త నా చేతిలో చనిపోయింది కానీ నా చేత చనిపోలేదు. मेरी सास मेरे हाथ में मरी, मेरे हाथ से नहीं मरी। నా అత్త నా చేతుల్లో చనిపోయింది కానీ నా చేత చనిపోలేదు. और जब वो चलती फिरती थी, ఆమె నడుస్తుండగా मुझे हमेशा कहती थी, నాతో ఎప్పుడు అనేది, तेरे ही घर पे मरूंगी। నీ ఇంట్లోనే చనిపోతాను. मुझे ऐसा सुख कब मिले? నాకు ఇలాంటి సుఖం ఎలా దొరుకుతుంది? मैंने बोला आजा। నేను అన్నాను రా. 7 साल हमने उसका ध्यान रखा। 7 సంవత్సరాలు మేము ఆమెను చూసుకున్నాం. रोज मेरा एक काम था, రోజు నా ఒక పని ఉండే, उसको ब्लैक कॉफी देना और मलयालम पेपर देना। ఆమెకు ఒక బెడ్ కాఫీ ఇవ్వడము, మలయాళం పేపర్ रोज मलयालम पेपर खरीदने जाता था రోజు మలయాళం పేపర్ కొనడానికి और వెళ్ళేవాడిని. न्यूज़पेपर वाले से मेरे पंगे होते थे। న్యూస్ పేపర్ వారితో జగడము. वो सोचता मैं मलयाली और मुझसे मलयालम में बात करता ఆయన था। అనుకునేవాడు నేను మలయాళీ, ఆయన మలయాళీ భాషలో నాతో मैं మాట్లాడాడు. उसको गुजराती में जवाब दे के आ जाता నేను था। ఆయనకు గుజరాతీలో జవాబు ఇచ్చి వచ్చేవాడిని. वो सोचता था है कौन? అరే ఆయన అనుకునేవాడు ఈయన ఎవరు? और जब मेरी सास मेरे हाथ में थी मरते वक्त, చనిపోయే సమయంలో మా అత్తగారు నా చేతిలో ఉండే, उस मेरी वाइफ की तीनों बहनें भी हाजिर थी, మా భార్య యొక్క ముగ్గురు అక్క చెల్లెలు వారు అక్కడే ఉన్నారు. सब खड़ी थी साथ में। అందరు ఉన్నారు. मुझे बुलाया जरा, నన్ను పిలిచింది. कान में कुछ बोल रहा है। చెవిలో ఒక మాట చెప్పాలి. मैं हाथ में लिया, हम मम्मी बोल के आए। నేను అన్నాను అమ్మ చెప్పు ఏంటి? पप पप పప్ पप पप। పప్ పప్ इतना बोली और मर गई। అంతే అని చనిపోయింది. अरे मेरे हाथ में मरी। నా చేతిలో చనిపోయింది. मैंने वो बहनों को बोला, मेरी वाइफ को, मैं कुछ नहीं किया, मेरे हाथ में मरी रे बाबा। నేను అక్క చెల్లెలతో అన్నాను నేను ఏం చేయలేదు, నా చేతిలో చనిపోయింది. बड़ा खतरनाक मोमेंट था। చాలా భయంకరమైన పరిస్థితి అది. ठीक है, సరే मैंने मम्मी को लेटा दिया। అమ్మను పడుకోబెట్టాను నేను. वो चारों बहनों ने घेर लिया मुझे। ఆ నలుగురు అక్క చెల్లెలు నన్ను చుట్టుముట్టారు. मम्मी क्या बोली? మమ్మీ ఏమన్నది? पप पप। పప్ పప్. बोले हो नहीं सकता। అది కానే పని. सच बता क्या बोली? అరే నిజం చెప్పి ఏమైంది? मुझे नहीं मालूम। पप पप। నాకు తెలియదు పప్. ठीक है, बाद में देखते बोले। సరే తర్వాత చూద్దాం. स्त्रियों का स्वभाव స్త్రీల స్వభావం पकड़ कर रखना। పట్టి ఉండడము. सब हो गया, दफन विधि वगैरह, అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. घर पे आए। ఇంటికి వచ్చాం. पहला सवाल, మొదటి ప్రశ్న చెప్పు ఏమంది? देव है ना, इनके दिल ही काले है। हाँ, वो वापस मुझे घेर लिया। మళ్ళీ నన్ను ముట్టడి వేశారు. बता मम्मी ने क्या बोला? మమ్మీ ఏమంది చెప్పు. अब गुजराती बुद्धि शुरू। ఇప్పుడు గుజరాతీ తెలివితేటలు. मैंने बोला, मम्मी ने बोला है మమ్మీ అన్నది आप 4 बहन मिलकर मेरे को 10 लाख देना है। మీరు నలుగురు అక్క చెల్లెలు కలిసి 10 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి. सर 15 साल हो गए, अभी तक पूछा ही नहीं। 15 సంవత్సరాలు అయిపోయాయి, ఇంత మట్టు వరకు అడిగిన వాళ్ళే లేరుగా. हालेलुया। హల్లెలూయా. ध्यान से सुनना। జాగ్రత్తగా వినండి. यीशु मसीह యేసుక్రీస్తు मरते मरते भी बता कर गए చనిపోతూ చనిపోతూ చెప్పి వెళ్ళాడు, कि मृत्यु की सामर्थ उस पर नहीं थी, మరణము ఆయనను జయించలేదు. इसलिए ऊंची आवाज से वो चिल्ला అందుకని सका। గొప్ప శబ్దంతో కేక వేశాడు. पूरा हुआ। సమస్తమును वो నెరవేరెను. भी दोपहर के 3 बजे थे। అదియు మధ్యాహ్నం 3 గంటలకే. करमेल पर्वत पर भी కర్మేలు పర్వతము మీద सांझ के बलिदान के समय సాయంత్రపు బలియాగపు సమయంలో दोपहर को 3 बजे మధ్యాహ్నం 3 గంటలకి एलिया ने कहा तुम्हारा हो गया, मेरा है। ఏలియా అన్నాడు మీ పని అయిపోయింది, ఇప్పుడు నా और పని. एलिया ने सबसे पहले वेदी को मरम्मत की। ఏలియా మొట్టమొదట బలిపీఠాన్ని సరిచేశాడు. 12 पत्थर लिए 12 రాళ్ళు తీసుకున్నాడు. और वेदी को मरम्मत की। ఆ బలిపీఠంను బాగు చేశాడైనా. आज शाम को एक सवाल है, ఈ రోజు సాయంత్రం ఒక ప్రశ్న, क्या आपके मन की वेदी और आपके घर की वेदी ठीक है क्या? నీ హృదయం అనే బలిపీఠము, నీ ఇల్లు అనే బలిపీఠము ఈ రోజు బాగుందా? क्या आपकी वेदी गिर चुकी है या लेकिन किसी ने गिरा दी है? లేక నీ బలిపీఠము పడిపోయిందా, ఎవరైనా పడద్రోశారా? क्या आपकी वेदियों पर बलिदान पाया जाता है మీ क्या? బలిపీఠముల మీద బలి పశువులు ఉన్నాయా లేవా? आपके वेदियों पर बलिदान के साथ स्वर्ग की आग है या खुद की जलाई हुई आग మీ है? బలిపీఠముల మీద పరలోకము నుండి దిగి వచ్చిన అగ్ని ఉందా, లేక మీరు పెట్టినటువంటి అగ్ని ఉందా? आज शाम परमेश्वर मौका दे हमें ఈ రోజు సాయంత్రం దేవుడు మనకు తరుణం ఇవ్వాలి. कि हमारी वेदियों को पुनर्स्थापित करे। మన బలిపీఠాలను మళ్ళీ నిర్మాణించుకోవడానికి. और उसे वेदी को तैयार किया। ఇలా ఎలియా ఆ బలిపీఠాన్ని తయారు
చేశాడు. और एलिया की दुआ बहुत इंपॉर्टेंट थी. ఏలియా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. एलिया ने लोगों से कहा कब तक दो विचारों में लटकते रहोगे. ఏలియా ప్రజలతో అన్నాడు, ఎంత మట్టు వరకు రెండు తలంపుల మధ్యలో మీరు ఉంటారు? मैं और आप भी कब तक दो विचारों में लटकते रहेंगे. మీరు మరి నేను ఎంత మట్టు వరకు రెండు తలంపుల మధ్యలో ఉంటాం? कब तक छिपने का और छापने का साथ में जारी रखेंगे. ఎంత మట్టు వరకు దాగి ముద్రించి అటువంటి విషయాలు కొనసాగిస్తుంటాం? आज दो विचारों में मत लटको. ఈ రోజు రెండు తలంపులలో ఉండకూడదు. या तो पूरी रीति से छापने में चले जाओ, ఒకట పూర్తిగా ముద్రించడంలోనైనా या ఉండు, तो पूरी रीति से खुदा में छिप करो. లేక పూర్తిగా దేవుని యందు దాగి ఉండు. प्रभु बचा कर रख लेगा. దేవుడు కాచి కాపాడతాడు. अपनी वेदियों को ठीक कर लो. మీ బలిపీఠములను సరి చేసుకొను. प्रभु को स्मरण करो और कहो प्रभु मेरी वेदी ठीक हो जाए. దేవుని జ్ఞాపకం చేసుకో, దేవా నా బలిపీఠమును సరి చేయి. अगर आपका मन ठीक है और वेदी ठीक है, నీ హృదయం బాగుంది, బలిపీఠము బాగుంది అనుకో, अग्नि उतारने का वादा उसका है. అగ్నిని దించేటువంటి వాగ్దానం ఆయనదై ఉంది. हालेलुया. హల్లెలూయా. और जब अग्नि से उत्तर हुआ, అప్పుడు అగ్నితో జవాబు వచ్చినప్పుడు एलिया की दुआ बहुत उत्तम थी. ఏలియా చేసిన ప్రార్థన చాలా हे శ్రేష్టమైనది. प्रभु, ఓ ప్రభువా, मैं दुआ करता हूँ నేను ప్రార్థిస్తున్నాను, कि तू अग्नि से उत्तर देने वाला परमेश्वर నువ్వు है, అగ్నితో జవాబిచ్చు దేవుడు. लेकिन तू अग्नि से उत्तर दे ఈ బలిపీఠాన్ని అగ్నితో ताकि జవాబిమ్ము. इनका मन వీరి హృదయము तेरी ओर फिर जाए, నీ తట్టు తిరగాలి, तेरी ओर फिर जाए. నీ తట్టు తిరగాలి. दुआ करते हैं ప్రార్థిస్తాం. मेरे और आपके बीच में మన మధ్యలోను ऐसे दास और दासियां खड़े हो ఇలాంటి దాసులు నిలబడాలి, जो लोगों का मन अपनी ओर नहीं यहोवा की ओर फिराए. ప్రజల హృదయాలను తమ తట్టు కాదు కానీ యెహోవా తట్టు తిప్పువారై ఉండాలి. अपनी ओर फिराने वाले दास दासी नहीं తమ चाहिए. తట్టు తిప్పుకునే వారు దాసులు కారు. आज रात आपका मन किसी और की ओर ना हो. ఈ రోజు రాత్రి నీ హృదయమును వేరే వారి తట్టు ఉండకూడదు. कितने जन यूट्यूब और फेसबुक पर व्यस्त है, ఎంతో మంది యూట్యూబ్ మరి ఫేస్బుక్ లో నిమగ్నమై ఉన్నారు, कितना सुनते हैं. ఎంతో వింటారు. अरे दोस्त, तुम दो स्वामी की सेवा नहीं कर सकते. ఇద్దరు యజమానులు నీవు సేవించలేవు స్నేహితుడా. वन मास्टर वन पास्टर. ఒకే మాస్టర్ ఒకే పాస్టర్. हेलो హలో, वन मास्टर. ఒకే మాస్టర్ बोलो वन मास्टर. అనండి. వన్ మాస్టర్. इतना तो इंग्लिश बोल सकते कि नहीं? ఇంతైతే ఇంగ్లీష్ మాట్లాడొచ్చు కదా. ओहो हो. आप लोग आजकल बहुत बिजी है ఈ రోజులలో మీరు చాలా బిజీగా ఉన్నారు झूठी गवाही सुनने के लिए. అబద్ధ సాక్ష్యాలు వినడానికి. वो लेडीज लोग आती है आजकल. ఆ స్త్రీలు వస్తున్నారు ఈ రోజులలో. मी जंगली रमी खेळलं मला నేను 2 जंगली- लाख भेटलं. నేను జంగ్లీ రమ్మి ఆడాను, నాకు 2 లక్షలు దొరికాయి. आपको लगता है इसको 2 लाख मिला మీకు అనిపిస్తుంది మీకు 2 లక్షలు और దొరికాయి. आप भी खेलते हैं, మీరు ఆడుతారు, आपको भी मिलता है. మీకు కూడా దొరుకుతాయి. 2 लाख नहीं 2 लाख मिलता है. 2 లక్షలు కాదు, 2 టన్నులు. थोड़ा स्पेलिंग मिस्टेक. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. ये यूट्यूब और फेसबुक छोड़ दो. ఈ యూట్యూబర్ ఫేస్బుక్ వదిలేయండి. सोचो एक छोटा बच्चा पढ़ रहा है, చిన్న పిల్లవాడు చదువుతున్నాడు. उसको 6 महीना अपन एसएससी बोर्ड में रखते हैं, ఒక 6 నెలలు ఎస్ఎస్సి బోర్డులో మనం फिर పెడదాం. निकालते 6 महीना सीबीएसई में रखते అటు हैं, నుండి తీసేసి 6 నెలలు సిబిఎస్ లో పెడదాం. फिर 6 महीना निकाल कर सीबीएसई आईजीएसई में डालते हैं, ఆ సిబిఎస్ నుండి తీసి ఐసిఎస్ లో పెడదాము. और 6 నెలలు. आईजीएसई से निकाल कर उसको होम स्कूलिंग कराते हैं. మరి ఐసిఎస్ నుండి తీసేసి ఆయనను హోమ్ స్కూలింగ్ లో పెడదాం. अरे वो बच्चा पढ़ाई क्या है भूल जाएगा और पढ़ाई से नफरत करेगा. ఆ పిల్లవానికి చదువేంటో మర్చిపోయి చదువును బట్టి ద్వేషించుకుంటాడు. आपके जीवन में 1 मास्टर 1 पास्टर होना चाहिए. మీ జీవితంలో ఒకే పాస్టర్ ఒకే యజమానుడు ఉండాలి. ये यूट्यूब का बीमारी निकाल दो, ఈ యూట్యూబ్ రోగాన్ని తీసేసుకోండి, फेसबुक का बीमारी निकाल दो. ఫేస్బుక్ రోగాన్ని తీసేసుకోండి. बड़े धोखेबाज लोग घूम रहे हैं. మోసగాళ్ళు తిరుగుతున్నారు. अभी कोई ताली नहीं बजा रहा है. ఇప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టడం లేదు. हमें जीवन में 1 मास्टर 1 पास्टर चाहिए. మన జీవితంలో ఒకే పాస్టర్ ఒకే యజమానుడు ఉండాలి. हाँ, आज हम मन हमारी और नहीं, आपका मन यहोवा की ओर होना మీ चाहिए. హృదయాలు మా తట్టు కాదు కానీ మీ హృదయాలు యెహోవా తట్టు ఉండాలి. तब जरूर वो अग्नि उतार कर उत्तर देगा. తప్పకుండా అగ్నిని దించి జవాబిస్తాడు ఆయన. आज के दिनों में अग्नि से उत्तर नहीं देता ఈ है. రోజులలో అగ్నితో జవాబు ఇవ్వడం లేదు. आज के दिनों में अग्नि से कहीं उत्तम चीज है. ఈ రోజులలో అగ్ని కంటే శ్రేష్టమైనది ఉంది. वो उसका इकलौता पुत्र जिसके द्वारा वो उत्तर देता है. ఆయన తన ఏకైక కుమారుడు తన ద్వారా జవాబిస్తున్నాడు. अब वो कहता है मेरे कहने पर वकाल समाप्त होगा. ఆయన అంటున్నాడు నేను చెప్పిన తర్వాతనే అది సమాప్తం और అవుతుంది. एलिया आता है. ఏలియా వచ్చాడు. ओबदय नामक का एक आदमी अहाब के राजमहल में काम करता ఒబేద్య है అనేటువంటి ఒక వ్యక్తి అహాబు రాజభవనంలో और उसको పనిచేస్తున్నాడు. मिल जाता है. ఆయనకు దొరికాడు ఆయన. ओबदय को बोलते जाके बोल राजा को मैं उससे मिलना चाहता हूँ. ఒబేద్యతో అన్నాడు వెళ్ళు నేను రాజుతో కలవాలి. बोलता नको तू कहाँ, तेरे को प्रभु उठा ले जाएगा, मैं मर जाऊंगा. ఏయ్ నువ్వు వద్దు, ఎక్కడ దేవుడిని తీసుకొని వెళ్ళిపోతాడో నేను చనిపోతాను. और ओबदय के पास एक आशीष थी. ఒబేద్య
ఓబాద్య దగ్గర ఒక ఆశీర్వాదం ఉండెను. ध्यान से सुनना, జాగ్రత్తగా విను. अकाल के समय में కరువు కాలంలో ओबदया ఓబాద్య 100 नबियों को 100 మంది ప్రవక్తలను रोटी और पानी लगातार देता था. వాళ్ళకు రొట్టెమను నీళ్లు తదేకంగా ఇస్తూ పోయాడు. अकाल में उसके पास कहां से आया हमें मालूम नहीं, ఆ కరువు కాలంలో ఆయన యొద్దకు ఎలా వచ్చిందో మనకు తెలియదు. लेकिन उसके अंदर में इच्छा थी కానీ ఆయనలో కోరిక कि ఉండే प्रभु के जनों को देना है, దైవజనులకు ఇవ్వాలి. तो उसके घर में कभी कमी ना रही. ఆయన ఇంటిలో ఏ కొదువ ఉండదు. वो खिलाता रहा ఆయన తినబెడుతూ పోయాడు. और राजा बड़ा परेशान था. రాజు చాలా విచలితంగా ఉన్నాడు. राजा ओबदया कहता है రాజు ఓబేద్యతో అన్నాడు, अकाल बहुत बड़ा है, కరువు చాలా పెద్దది, अपन दोनों जन घास ढूंढने जाते हैं, మన ఇద్దరం కలిసి గడ్డిని వెతకడానికి వెళ్దాము. क्योंकि हमारी सेना के घोड़े मर रहे हैं. ఎందుకనగా మన సైన్యంలో ఉన్న గుర్రాలు చనిపోతున్నాయి. और दोनों घास ढूंढने निकल जाते हैं. వారిద్దరు గడ్డిని వెతకడానికి వెళ్ళారు. वेरी इंटरेस्टिंग. చాలా అభిరుచి సంగతి. राजा घास ढूंढने निकल गया. రాజు గడ్డిని వెతకడానికి వెళ్ళాడు. खुदा चाहे क्या नहीं करा ले राजा से. దేవుడు కోరుకుంటే రాజుతో ఏమైనాను చేయించగలడు. उसको सेना की फिक्र थी, प्रजा की फिक्र थी नहीं. ఆయనకు సైన్యమును గూర్చిన చింత ఉంది, ప్రజలను గూర్చిన చింత क्यों లేదు. सेना की फिक्र लग गई? ఎప్పుడైతే సైన్యంని గూర్చిన చింత क्योंकि పడ్డదో उसके अंदर में परमेश्वर का भय समाप्त हो गया था. ఆయనలో నుండి దేవుని భయము अब సమాప్తమైపోయింది. ये भय वापस लाना था. మళ్ళీ ఈ భయాన్ని తీసుకొని और రావాలి. हम देखते जब अग्नि से प्रभु उत्तर देता है. ఇక్కడ మనం చూస్తుండగా అగ్నితో దేవుడు జవాబిస్తున్నాడు. 450 बाल के नबी थे. బయలు ప్రవక్తలు 450 మంది. अग्नि उतरते, बलिदान, लकड़ी, मिट्टी, जल सब साफ. అగ్ని దిగి వచ్చి బలియాగము, కర్రెలు, నీళ్లు అన్ని సమాప్తమైపోయాయి. वो अग्नि का अलग रहस्य फिर कभी हम सुनेंगे. ఆ అగ్ని రహస్యం అనేది వేరొక విధానంలో ఉంది, దాని తర్వాత విందాం. लेकिन मजा तब आती है. ఎప్పుడు ఆనందం వస్తుందంటే एलिया बोलते हैं रोक के रखिए 450 को. ఈ 450 మందిని ఆపి ఉంచు ఏలియా అంటున్నాడు. इनको एक ट्रीटमेंट की जरूरत है. వీరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. वो जाके 450 को मार डालता है. ఆ వెళ్ళి 450 మందిని చంపేశాడు. अब वो आ जाते करमेल पर्वत पर, ఇప్పుడు ఆయన వచ్చాడు కర్మేలు పర్వతం మీదకి. जो आए थे हमने पढ़ी. ఏ వాక్యాన్ని మనం చదివాము. अब इस करमेल पर्वत पर ఆ కర్మేలు పర్వతం మీద अकाल की समाप्ति की घोषणा होने वाली है. కరువు కాలము సమాప్తము కాబోతుందని ప్రకటించబడే సమయం. आज शाम यीशु नासरी के नाम से ఈ సాయంత్రము నజరేయుడైన యేసు నామమున सारे अकाल समाप्ति की घोषणा हम करना चाहते हैं. కరువులన్నిటి సమాప్తము ప్రకటిస్తున్నాము. कुछ लोग हाथ भाड़े से देकर आए. కొంతమంది చేతులు కిరాయికి లేక అద్దెకి ఇచ్చి వచ్చారు. चंद्रपुर में लेते हैं लोग हाथ भाड़े से. చంద్రపూర్లో వచ్చారు. गुगुस में नहीं, चंद्रपुर. గుగ్గుస్లో కాదు. आपका फाटक अभी तक बना नहीं. మీ ఇంకా ద్వారం ఇంకా కట్టబడలేదు. प्रार्थनाएं बढ़ जाती फाटक तक जाते जाते. ఆ ద్వారం ఆ గేట్ దగ్గరికి వెళ్తుండగా ప్రార్థన పెరుగుతూ ఉంటది. जैसे घर से आदमी निकलता है, ఎట్లనైతే ఇంట్లో నుండి బయటికి బయలుదేరుతామో प्रभु भी रुका रहता है. प्रार्थना शुरू. ప్రార్థన ప్రారంభం. फाटक खुला मिले, फाटक खुला मिले. ఆ గేట్ తెరిచి ఉండాలి, గేట్ తెరిచి अरे ఉండాలి. दोस्त ध्यान से सुन. స్నేహితుడా జాగ్రత్తగా విను. एजिकियल को लेकर गए. एजिकियल को लेकर ఎజ్కేలు गए తీసుకొని వెళ్ళాడు. केबार नदी पर. కేబారు నది యొద్దకు. सेना पीछे, సైన్యము వెనకాల. कुछ दिखता नहीं था. ఏం కనిపించదు. आगे नदी, ముందట నది, पीछे सेना. వెనక సైన్యము. एजिकियल ने कहा बोला आगे भी नहीं देख सकता हूँ, पीछे भी नहीं ఎజ్కేలు అన్నాడు सकता. ముందుకు చూడలేను, వెనక్కి చూడలేను. उसे ऊपर देखा. అలా పైకి చూశాడు. जब ऊपर देखा तो स्वर्ग खुला हुआ मिला. పైకి చూసినప్పుడు పరలోకం తెరిచి ఉండడం చూశాడు. प्रभु के दासों को बांधा जा सकता है, దేవుని దాసులకు लेकिन प्रभु का वचन कोई नहीं बांध सकेगा. దేవుని వాక్యాన్ని ఎవరు బంధించలేరు. अभी हम गुजरात, राजस्थान किधर नहीं जाकर ఇప్పుడు आए. గుజరాత్, రాజస్థాన్ మేము ఎక్కడికి వెళ్ళాము. अरे कितने लफड़े हुए, ఎన్నో అలజడులు జరిగాయి. क्या कोशिशें नहीं की. ఎన్నో ప్రయత్నాలు చేశారు. रोज शाम की मीटिंग में 5000 से 8000 लोग आ रहे थे. రోజు रोज సాయంత్రము 5000 నుండి 8000 మంది వచ్చారు. रोज परमेश्वर का कार्य हो रहा था. ప్రతిరోజు దేవుని పని लोग प्रभु को अपना जीवन दे रहे थे. ప్రతిరోజు ప్రజలు తన జీవితాలను इस దేవునికి ఇచ్చారు. दबाव के बीच जितना काम हमने होते हुए देखा है कभी देखा ही ఈ नहीं. ఒత్తిడిలో ఎంత పని జరగడము చూసామో అంతగానో ఎప్పుడు చూడలేదు. क्यों? ఎందుకు? आगे नदी है, पीछे सेना है, ముందు నది ఉంది, వెనకాల సైన్యం ఉంది. लेकिन स्वर्ग खुला है. కానీ పరలోకము తెరవబడి ఉంది. स्वर्ग खुला है दोस्त. పరలోకము తెరవబడి ఉంది స్నేహితుడా. जो करना चाहता है उसके लिए बहुत कुछ है, చేయి వారికి సమస్తమును ఉన్నాయి. और जिसको नहीं करना है చేయొద్దు అనుకునే వారికి उसके लिए आगे नदी है, पीछे सेना వారి है. కొరకు ముందు నది ఉంది, వెనకాల సైన్యం ఉంది. आज चुनाव कर लो, किधर देखोगे? ఈ రోజు ఎన్నిక చేసుకునండి, ఎటు आगे చూస్తారు? देखोगे, पीछे देखोगे, ముందుకు చూస్తారా, వెనక్కి చూస్తారా, या ऊपर देखोगे? లేక పైకి చూస్తారా? है?
ऊपर देखना, ऊपर जाना मत, यहाँ काम है। పైకి చూడు, नहीं तो పైకి आके వెళ్ళక ఇక్కడ पास्टर साहब दुआ करो ऊपर जाना है, नहीं हम ऊपर పాస్టర్ గారు आते नहीं। ప్రార్థన చేయండి పైకి పోవాలి, అలా కాదు. काम बाकी है अभी भी। हाँ हाँ, अब ఇప్పుడు एक मेन बात होती है एलिया के साथ। ఏలియాతో ఒక ముఖ్యమైన సంగతి आज జరుగుతుంది. एक मुख्य वाक्य आपके चर्च के लिए, आपकी मिनिस्ट्री के लिए। ఒక ముఖ్యమైన వాక్యము మీ పరిచర్య కొరకై, మీ సంఘం కొరకై ఉంది. जोशुआ भाई पहाड़ पर 3 जन थे। జోషువా ఆ పర్వతం మీద ముగ్గురు ఉన్నారు. राजा था రాజు, अहाब, అహాబు, अहाब का सेवक మరి అహాబు సేవకుడు. थे 3 जन, ఈ ముగ్గురు, लेकिन सनसनाहट सिर्फ एलिया ही सुन सका। కానీ ఆ యొక్క శబ్దాన్ని మాత్రము ఏలియా వినగలిగాడు. आज भले या कितने भी लोग हो, ఇక్కడ ఎంత మంది ఉన్నను, आपको जिधर भी प्रभु ने रखा हो, ఎక్కడనైతే దేవుడు నిన్ను ఉంచాడో, आपके काम में, आपके परिवार, आपके शहर में, మీ పనిలో, మీ కుటుంబంలో, మీ పట్టణంలో, दुआ करता हूँ खुदा आज रात आपको चुन ले सनसनाहट को सुनने के लिए। ఆ శబ్దాన్ని వినడానికే దేవుడు ఈ రోజు రాత్రి నిన్ను ఎన్నుకోవాలి. वो थे 3 जन, వారు ముగ్గురుండిని, लेकिन सनसनाहट एलिया ही सुन కానీ सका। ఆ శబ్దాన్ని ఏలియా వినగలిగాడు. आज प्रभु ने कलीसिया क्यों दी है? ఈ రోజు దేవుడు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు? क्योंकि आपके बीच में ఈ మధ్య అగ్ని మధ్యలో प्रभु ने एक जन को रखा है దేవుడు ఒక్కరిని ఉంచాడు, जो सनसनाहट को सुन सकता है, ఆ శబ్దాన్ని వినగలిగాడు. और वो सनसनाहट सुनकर ही आपको चेतावनी देता है। మరి ఆ శబ్దాన్ని వినియే ఆయన మీకు హెచ్చరిక ఇస్తాడు. आज आप किधर भी हो, ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు, खुदा आपको चुन ले దేవుడు నిన్ను ఎన్నుకోవాలి उस सनसनाहट को सुनने ఆ के लिए। శబ్దాన్ని వినడానికి. जब मैंने कलाम को पढ़ा और समझा, ఈ వాక్యాన్ని విని చదివి నేను मैंने అర్థం दुआ की చేసుకున్నా. खुदा से, నేను దేవునితో ప్రార్థించా, खुदा हमें चुन कर रख, దేవ మమ్మల్ని ఎన్నుకొని ఉంచుకో. हम कौन सी भी भीड़ में क्यों ना మేము रहे, ఏ గుంపులో ఉన్నాను, प्रभु आपको चुन कर रखे सनसनाहट को सुनने ఈ के लिए। శబ్దాన్ని వినడానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఉండాలి. पहाड़ पर थे 3 जन, ఆ పర్వతం మీద ముగ్గురు ఉన్నారు, सनसनाहट एक ही सुन सका। కానీ ఆ శబ్దాన్ని మాత్రం ఒక్కరే We వినగలిగారు. pray कि आज आप वो बने, మీరు ఈ రోజు ఆ విధంగా కావాలని ప్రార్థిస్తున్నాను. आप बने आज वो सनसनाहट को ఆ सुनने वाले। శబ్దాన్ని వినేవారు మీరు కావాలని और वो ప్రార్థిస్తున్నాను. कहता है मैंने भारी सनसनाहट सुनने की నేను आवाज ఒక सुनी है। గొప్ప శబ్దాన్ని విన్నాను. अगर चाहते तो चिन्ह, चिन्ह तो चमत्कार है। మరి కోరుకున్నట్లయితే ఒక గుర్తింపు ఉంది, ఆ గుర్తింపు ఒక అద్భుతమైన కార్యమే ఉంటుంది. और वो अहाब को एक बात कहता है, మరి అహాబుతో ఒక మాట అన్నాడు, तू जाकर खा पी। నువ్వు వెళ్ళి భోజనం చేయము. क्यों उसे कहा जाकर खा पी? ఎందుకు వెళ్ళి భోజనం చేయమన్నాడు ఆయన? सबोपदेशक एक बात लिखता है ప్రసంగి గ్రంథము ఈ మాటను రాస్తుంది, कि जिसके काम से यहोवा प्रसन्न होता है, ఎవరి పనులను బట్టి యెహోవా ఆనందిస్తుంటాడో उसकी मेज पर रोटी पाई जाती है। వాని భోజనము బల్ల మీద రొట్టె ఉండును. कौन सा ऐसा अहाब ने काम किया कि यहोवा उससे प्रसन्न हो गया? అహాబు చేసిన పని ఏంటి, దాన్ని బట్టి యెహోవా ఆనందించాడు. अहाब ने एक अच्छा काम किया, అహాబు ఒక మంచి పని చేశాడు. 450 झूठे नबी एलिया के हाथ सौंप दिए। ఆ 450 మంది అబద్ధ ప్రవక్తలను ఏలియా इसलिए एलिया कहता अब जाके खा पी। అందుకని ఏలియా అన్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి భోజనం చేయము. अगर आपने जीवन में भलाई के काम किए, నీవు నీ జీవితంలో మేలైన పనులు చేసి ఉంటే आपकी मेज पर रोटी पाई నీ जाएगी। బల్ల మీద రొట్టె ఉంటుంది. और बोनस में क्या रहेगा? ఇక బోనస్ లో ఏముంటది? रोटी के साथ ఆ రొట్టెతో సహా तेलुगु चटनी, తెలుగు చట్నీ, పచ్చడి, सब प्रकार की चटनी। అన్ని రకాలైనటువంటి చట్నీ. आज यहाँ आते ही हमारा दिमाग चलना शुरू हो जाता ఇక్కడికి है, వచ్చిన తర్వాతనే మా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ये कमाल चटनी का है। ఈ అద్భుతం చట్నీది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उसके काम से यहोवा प्रसन्न हुआ, ఆయన పనిని బట్టి యెహోవా సంతోషించాడు. इसलिए उसको कहा जाकर खा पी। అందుకని అన్నాడు, నువ్వు వెళ్ళి मुझे భోజనం చేయి. भारी वर्षा की सनसनाहट सुनाई पड़ रही है। ఒక గొప్ప వర్షము రాబోతున్న శబ్దాన్ని నేను విన్నాను. आज खुदा आपको चुन ले ఈ రోజు దేవుని నిన్ను ఎన్నుకోవాలి उस सनसनाहट को सुनने के ఆ लिए। శబ్దాన్ని వినడానికి. उठकर कापी। ఆ లేచి భోజనం చేయము. अब एलिया चले जाता है दुआ करने के ఇప్పుడు लिए, ఏలియా వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి. और बहुत ही अलग तरीके से दुआ कर रहा है। ఆయన చాలా వేరొక విధానంలో वो ప్రార్థిస్తున్నాడు. अपने पाँव को रखता है ऐसे, ఈ విధంగా మోకరించాడు ఆయన. और उसका मुंह इधर डाल देता తన మోకాలను తన ముఖాన్ని మోకాల మధ్యలో ఉంచుకున్నాడు. है। मेरा बेल्ट है नहीं तो मैं आराम से कर सकता हूँ। నన్ను చూస్తే నేను నెమ్మదిగా చేయగలను. అది जिसको बड़ा पेट हो गया है, ఎవరికైతే కడుపు ఉంటుందో आपको पतंजलि खाने की जरूरत नहीं। మీకు పతంజలి తినవలసిన అవసరం లేదు. पतंजलि खाओगे एक खिड़की बंद हो जाएगी। పతంజలి తింటే ఒక కిటికీ మూయబడుతుంది. लेकिन अगर ये आसन करोगे प्रार्थना का, ప్రార్థన ఈ విధానంలో నువ్వు చేసినట్లయితే
कोई जिम में जाने की गरज नहीं, ఏ జిమ్ లోని వెళ్ళవలసిన అవసరం ये ఉండదు. जिम वाले भी खतरनाक है. ఈ జిమ్ వాళ్ళు కూడా చాలా భయంకరంగా ఉన్నారు. ऐसा व्यायाम करते हैं, ఇలాంటి కసరత్తు చేయిస్తారు వారు. ब्लाउज जैसा टी शर्ट पहनते ఆ బ్లౌజ్ లాంటి టీ షర్ట్ దొరుకుంటారు हैं, ऐसा बॉडी दिखाने के लिए ఇలా బాడీ చూయించుకోవడానికి. ब्लाउज जैसा टी शर्ट, బ్లౌజ్ లాంటి టీ షర్ట్, ऐसा छोटा छोटा बॉडी ఇక్కడ दिखाने చిన్న के చిన్న టీ షర్ట్స్. लिए. जिम में भी जाने की जरूरत नहीं, జిమ్ కి వెళ్ళవలసిన అవసరం ఉండదు. और यूट्यूब में देख के जुम्बा करने की भी ఆ जरूरत యూట్యూబ్ नहीं. లో చూసి జుంబా చేయవలసిన అవసరం ఉండదు. पेट अपने आप अंदर चले जाए. తమంతటలో తామే కడుపు లోపలిపోతది. ये बाबा नरेश का कमाल ఇది है. బాబా నరేష్ అద్భుతం. देखो आप ताली बजी. ఇప్పుడు చప్పట్లు కొట్టారు. कल से शुरू कर, नेक्स्ट मीटिंग में अंदर चाहिए. भाभी खाना बंद कर दे इसका. सनसनाहट सुनने वाले बन जाओ. ఆ శబ్దాన్ని వినేవారు కావాలి. छिपे रहोगे तो सुन सकोगे, దాగి ఉన్నప్పుడే వినగలుగుతారు. छापते रहोगे तो नहीं सुन ఈ पाओगे. విధంగా ముద్రిస్తుపోతే వినలేరు. वेदी को ठीक कर लो, బలిపీఠాన్ని సరి చేసుకో, बलिदान रखना शुरू करो, బలియాగము పెట్టడం ప్రారంభించు, सनसनाहट सुन सकोगे. శబ్దాన్ని వినగలుగుతావు. అప్పుడు उठकर खा पी. లేచి నువ్వు వెళ్ళి భోజనం చేయి. यहोवा जिसके काम से प्रसन्न है उसकी मेज पर रोटी पाई యెహోవా जाएगी. ఎవని పనులను బట్టి ఆయన సంతోషిస్తాడు, వాని బల్ల మీద రొట్టె కొదువ కాదు. अब एलिया लग गया प्रार्थना में ఏలియా ప్రార్థిస్తున్నాడు. और बड़ा कठिन आसन से दुआ कर रहा है. చాలా కఠినమైనటువంటి ఆసనంతో ఆయన और ప్రార్థిస్తున్నాడు. फिर उससे अपने सेवक को भेजा, మళ్ళీ తన సేవకుని పంపించాడు. जाकर देख. నువ్వు వెళ్ళి చూడు. और वो भयंकर समाचार लेकर आता తన है, భయంకరమైనటువంటి సమాచారం और वो समाचार बहुतों के दिलों में छिपा है. మరి ఆ సమాచారం అనేకుల హృదయాలలో దాగి ఉంది. उस सेवक ने क्या कहा? ఆ సేవకుడు ఏమన్నాడు? कुछ नहीं दिखता. ఏమీ కనిపిస్తలేదు बोलो, అనండి. ఏమీ కనిపిస్తలేదు. वापस बोलो, మళ్ళీ అనండి. वापस बोलो. మళ్ళీ అనండి. कितने जन अपने पति को देखकर बोलते कुछ नहीं दिखता? అరే ఎంతమంది ఈ విధంగా భర్తను చూసి అంటారు ఏం కనిపించలేదు. कितने जन अपनी पत्नी को देखकर बोलते कुछ नहीं दिखता? ఎంతమంది తన భార్యలో చూసి అంటారు ఏమి కనిపించడం లేదు. कितने जन आपके गुगुस के रास्ते चुम्मा, ఎంతమంది మీ గుగ్గుస్త్రోవలు చుమ్మా सीधा मंगल ग्रह पे आदमी गड़ 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 गड़. చక్కగా మంగళ గ్రహం మీదకి గడగలేదు. आप लाखों कमा रहे, మీరు లక్షలు సంపాదిస్తున్నారు. लेकिन 20 तारीख को पैसा मांगना पड़ता है, दादा 1000 रुपया देना. 20 తారీఖు అన్న 1000 రూపాయలు ఇవ్వు. आपकी कमाई में कुछ नहीं మీ दिखता. సంపాదనలో ఏం కనిపిస్తలేదు. आपके बच्चे बड़े हो रहे, మీ పిల్లలు పెద్దగవుతున్నారు. आपकी सुन नहीं रहे, మీ మాటలు వినడం లేదు. आपके अंदर में शिकायत भरी है మీలో ఫిర్యాదు ఉంది. कि बच्चों में कुछ नहीं दिखता. పిల్లలలో ఏం కనిపించడం లేదు. आप जब बाइबल भी पढ़ रहे, మీరు బైబిల్ చదువుతున్నారు, आप बराबर पढ़ रहे, చక్కగా सब చదువుతున్నారు, पढ़ रहे, అన్ని చదువుతున్నారు, लेकिन कुछ नहीं दिखता. కానీ ఏం కనిపిస్తలేదు. कितने जनों का जीवन में ఎంతమంది జీవితాలలో इस 10 महीने में ఈ 10 నెలలలో कुछ नहीं दिखता? ఏమీ కనిపించలేదు. एलिया ने छोड़ा नहीं, ఏలియా వదిలిపెట్టలే. 7 बार जा. 7 మార్లు వెళ్ళు. छोड़ना मत प्रयास में, ప్రయత్నము చేయడం మానుకోకు. प्रयास में कमी नहीं आनी चाहिए. ప్రయత్నములో లోపము రాకూడదు. मैं एक बात सोच रहा था, నేను ఒక మాట ఆలోచిస్తుంటే ये 7 बार को लेकर बहुत सारी बातें बाइबल में, ఈ 7 మార్లను బట్టి అనేక మాటలు బైబిల్లో ఉన్నాయి. लेकिन 2 बातों को कहूंगा जरूर. 2 మాటలు నేను చెప్తాను తప్పకుండా. नामान मेरा फेवरेट है, హామాన్ నా ఫేవరెట్ వ్యక్తి. उसको 7 बार डुबकी बोली. ఆయనను 7 మార్లు మునుగమని చెప్పారు. क्यों? ఎందుకు? वो जिद्दी था, ఆయన పట్టు కలిగిన he వ్యక్తి. was a stubborn man. ఆయన చాలా పట్టు మొండి వ్యక్తి. उसको पहले ही बोला था नबी के पास जाना, एलिशा के पास जाना. ఆయనకు మొదట చెప్పారు నువ్వు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ये चले जाता है राजा के पास. ఈయన రాజు దగ్గరికి వెళ్ళాడు. उसको क्या बोला था करने के लिए? ఆయనకి ఏం చేయమని చెప్పారు? प्रभु के जन के पास जाना. దైవ జనం దగ్గరికి వెళ్ళు. ये चले जाता है राजा के पास. ఈయన రాజు దగ్గరికి వెళ్ళాడు. अब उसको बोला रथ से उतर जाना. ఆయన అన్నారు రథము దిగి నువ్వు వెళ్ళు. वो जिद्दी बोले रथ से नहीं उतरूंगा, चर्च मेरे पास आना चाहिए, मैं चर्च पे नहीं ఆ जाऊंगा. పట్టు కలిగిన వ్యక్తి మొండి వ్యక్తి నేను సంఘం దగ్గరికి వెళ్ళాను, సంఘం నా దగ్గరికి రావాలని రథం మీదనే కూర్చున్నాడు. अब उसको बोला जाके डुबकी लगा. ఆయనతో అన్నాడు వెళ్ళి మునుగు. वो और जिद पे आ जाता है, ఇంకా మొండి పట్టు పట్టాడు. मेरे देश में इससे भी उत्तम जल है, నా దేశంలో దీనికంటే ये శ్రేష్టమైన నీళ్లు यरदन ఉన్నాయి. में क्यों? ఈ యొర్దానులోనే ఎందుకు? प्रभु में इतनी सामर्थ है,
దేవునిలో ఇంతటి శక్తి ఉంది, कि एक ही डुबकी से काम हो सकता था। ఒక్క మునుగుడుతోనే పని జరిగిపోయేది. 7 इसलिए लगा 7 మార్లు ఎందుకు మునగాల్సి कि వచ్చిందంటే कोड़ जाने से पहले तेरी जिद टूट जाए, ఆ యొక్క కుష్ఠరోగము పోయేకంటే ముందు నీ మొండితనం పోవాలి. कोड़ जाने से पहले तेरी जिद खत्म हो ఆ जाए। కుష్ఠరోగము పోయేకంటే ముందు నీ మొండితనం పోవాలి. पास्टर जी, जब ये बात समझ में आई मुझे, పాస్టర్ గారు ఒక మాట నాకు అర్థమైంది. मैंने एनी को फोन किया। నేను హైనికి ఫోన్ చేశాను. एनी एक सवाल है। హైని ఒక ప్రశ్న ఉంది. मैं बोला नामान को 7 बार डुबकी लगानी पड़ी, वो जिद्दी था। నేమాను 7 మార్లు మునగవలసి వచ్చాను ఎందుకంటే मैं ఆయన बोला, మొండి వ్యక్తి. एनी एक डुबकी से ही हो सकता था, ఆయన ఒక్కసారి మునిగితే జరిగిపోయే वो విషయం. जिद्दी था इसलिए 7 बार। ఆయన మొండి వ్యక్తి కాబట్టి 7 మార్లు. फिर मैंने पूछा, दिल से पूछा एनी को, నేను మళ్ళీ అడిగాను ఆయనతో, एनी అని नामान को 7 बार, నామాను 7 మార్లు. अगर मैं नामान की जगह होगा मुझे कितनी बार लगानी నేను पड़ती? నామాను స్థలంలో ఉంటే నేను ఎన్నిసార్లు మునగాలి? వెంటనే నా భార్య జవాబు ఇచ్చింది, 70 बार। 70 మార్లు. तेरे को 140। हम जिद्दी लोग हैं, మేము పట్టు కలిగిన వారము. जिद तोड़ने के लिए 7 बार। ఆ మొండితనాన్ని విరగొట్టడానికి 7 మార్లు. यरीको जिद्दी नगरी थी, ఎరుకో మొండి పట్టణము, उसके दरवाजे बंद थे। దాని ద్వారాలు మోయబడి ఉన్నవి. प्रभु ने कहा रख दरवाजे बंद, దేవుడు అన్నాడు ద్వారాలు మోసించు, तेरी दीवारों को गिरा दूंगा। నీ గోడలను పడగొడతాను. मन के दरवाजे जो अभी तक प्रभु के लिए बंद रखे हैं, హృదయ ద్వారములను ఎవరైతే ఇంత మటు వరకు దేవుని కొరకు మోసించారో, जिन्होंने खुदा के कलाम और आज्ञाओं के लिए बंद रखे हैं, దేవుని వాక్యము దేవుని ఆజ్ఞల కొరకై ఎవరైతే మోసించారో बंद रखो। మూసుకొని ఉండండి. प्रभु दीवार को ही गिरा देगा। దేవుడు గోడలను పడగొడతాడు. बस दरवाजे की फ्रेम मस्त खड़ी है, ఆ దర్వాజా ప్రేమ్ చక్కగా నిలబడి ఉంది. आजू बाजू से चोर बराबर घुस रहे ఆ हैं, ఇరు పక్కల నుండి దొంగలు చొచ్చుకొని వస్తున్నారు. और आपको लगता है बाबा दरवाजा तो मैंने बंद रखा है। నీకు అనిపిస్తుంది నేనైతే ద్వారాన్ని మోసించాను. अरे मूर्ख, तेरे को अभी मालूम नहीं, प्रभु ने तेरी दीवार ही गिरा दी ఓ है। మూర్ఖుడా, నీకు తెలియదు దేవుడు నీ గోడలను పడగొట్టాడు. आज जिद छोड़ दो। ఈ రోజు మొండితనాన్ని వదిలేయ్. 7वें दिन 7 बार तुरी लेके 7 याजक 7 बार हालेलुया चिल्लाएंगे, तुरी बजाएंगे, कुछ करने की गरज नहीं, दीवार गिर जाएगी, दरवाजे जगह पर रहे। 7వ దినాన 7 మార్లు 7 యాజకులు 7 బూరలను పట్టుకొని ఏమి చేయవలసిన అవసరం లేదు. 7 మార్లు చుట్టూ తిరిగినట్లయితే గోడలు తమంతలో తామే పడిపోతాయి. 7 बार जाने का अर्थ यह है 7 మార్లు వెళ్ళడము దానికి అర్థం कि ఏంటంటే आपके प्रयास में कमी नहीं आनी నీ चाहिए। ప్రయాసములో తక్కువ కాకూడదు. अभी तक कुछ नहीं दिखता है, ఇంత మటు వరకు ఏం కనిపించదు. ये 9 महीने भले संघर्ष के क्यों न हो, ఈ 9 నెలల నుంచి చాలా కష్టపడ్డావేమో, लेकिन ये बाकी के 3 महीने समृद्ध के हो सकते हैं। మిగతా 3 నెలలు సమృద్ధిని కలిగి ఉంటాయి. लेकिन उनके लिए होंगे ఎవరి కొరకై ఉంటాయి? जो आज सनसनाहट सुनने के लिए ఈ तैयार రోజు है, శబ్దాన్ని వినడానికి ఎవరు తయారు उनके लिए होंगे ఎవరి కొరకు అవుతది? जो छिपने के लिए तैयार है, దాక్కుని ఉండడానికి ఎవరు సిద్ధంగా उनके ఉన్నారు? लिए होंगे ఎవరి కొరకు అవుతది ఇది? जो आज वेदी को ठीक करने के लिए तैयार है, బలిపీఠములను సరి చేసుకునే వారి కొరకు. उनके लिए होंगे ఎవరి కొరకు అవుతది ఇది? जो बलिदान वापस रखने के लिए तैयार బలి है, తిరిగి బలియాగాన్ని పెట్టడానికి उनके సిద్ధంగా लिए होंगे ఉన్నారు. ఎవరి కొరకు అవుతది ఇది? वन मास्टर वन पास्टर के अधीन रहेंगे। ఒకే యజమానుడు ఒకే పాస్టర్ ఆధీనంలో ఉండేవాడు. आज हम विभिन्न सनसनाहट को सुनेंगे రకరకాల శబ్దాలను మనం వింటే ఈ రోజు ताकि प्रभु उन कामों को पूरा करना शुरू करे। దేవుడు ఆ పనులను పూర్తి చేయడం ప్రారంభిస్తాడు. अब वो कहते हैं आपको कापी और जिसको जसरेल जाके दौड़ने बोल। మరి ఆయన అన్నాడు నువ్వు వెళ్ళి తిని తాగు నువ్వు పరిగెత్తుకొని వెళ్ళిపోమని చెప్పాడు. अब एलियाब को भी जसरेल जाना था, ఏలియాకు కూడా యెజ్రెయేలుకు వెళ్ళవలసి ఉండెను. आप उसको ले सकता था, అగ్ని ఆయన తీసుకోగలడు, अपने रथ में ले सकता था, తన రథంలోనికి తీసుకొని लेकिन వెళ్ళవచ్చు. आपने उससे लिया नहीं। కానీ ఆయన తీసుకోలేదు. उसका అహాబు, कारण था, उसका कारण था। దానికి ఒక కారణం ఉంది. अगर आहाब उसको लेकर जाता था అహాబు ఆయన తీసుకొని వెళితే तो राजमहल में प्रधानों के सामने जाना पड़ता था రాజభవనంలో ప్రధానుల ఎదుటికి వెళ్ళవలసి ఉండేది. और कहना पड़ता था మరి ఈ విధంగా అనాల్సి ఉండేది. ये जो बारिश आ रही है ఈ వర్షం ఏదైతే వస్తుందో इनके कारण ఈయన ద్వారా వచ్చింది. आहाब को अपना स्वार्थ देख रहा था। అహాబు తన స్వార్థాన్ని చూసుకుంటున్నాడు. लेकिन एक महान काम होता है, కానీ ఒక గొప్ప పని జరుగుతుంది. एक हाथ आसमान में था ఒక హస్తము ఆకాశమందు ఉంది. और बाइबल लिखती है మరి బైబిల్ రాస్తుంది कि यहोवा की शक्ति एलिया पर हुई, యెహోవా శక్తి ఏలియా మీదకి దిగి వచ్చాను. अर्थात यहोवा का हाथ एलिया पर आया। దానికి అర్థం ఏంటంటే యెహోవా హస్తము ఏలియా మీదకి వచ్చినది. और मुझे बहुत पसंद आती है एक बात, ఒక మాట నాకు చాలా నచ్చుతుంది. एक हाथ आसमान में है ఒక హస్తమేమో ఆకాశంలో ఉంది, और एक हाथ एलिया पर మరి है। ఇంకొక హస్తము ఏలియా మీద ఉంది. दुआ करता हूँ ప్రార్థిస్తాను सनसनाहट वालों के लिए, ఆ శబ్దాన్ని వినే వారి కొరకు. एक हाथ आसमान में रहेगा
रहेगा ఒక హస్తము ఆకాశమందు ఉంటుంది, और एक हाथ आप पर बना रहेगा। ఒక హస్తము నీ మీద నిలిచి और ఉంటుంది. जब एलिया का हाथ उस पर रहा, మరి ఎప్పుడైతే ఏలి హస్తం ఆయన చేతిలో ఉన్నదో बाइबल बताती है బైబిల్ చెప్తుంది एलिया ఏలియా अहाब के रथ से आगे आगे दौड़ने लगा। అహాబు రథము కంటే ముందుకు పరిగెత్తాడు. क्यों उसके आगे आगे दौड़ा? ఎందుకని ఆయన పరిగెత్తాడు ముందుకు? जूनी प्रथा अगर आप देखते हैं, పురాణ పాత నిబంధన చూస్తే जब राजा का रथ जाता है, రాజు రథము వెళుతుండగా रथ के आगे कुछ सेवक दौड़ते हैं రథానికంటే ముందు కొంతమంది సేవకులు और పరిగెత్తారు. वो दौड़ते दौड़ते राजा की प्रशंसा करते हैं। వారు ఉరుకుతూ ఉరుకుతూ రాజును ప్రశంసిస్తుంటారు. अब ఇప్పుడు एलिया के सॉरी अहाब के जो सेवक थे, అహాబు సేవకులు ఎవరుతున్నారో वो अहाब की प्रशंसा ना करे వారు అహాబును ప్రశంసించకూడదు. उस बारिश के लिए। ఆ వర్షము కొరకు, उस बारिश की महिमा सिर्फ और सिर्फ प्रभु को मिले, ఆ వర్షానికి తగిన మహిమ కేవలము ప్రభువుకు చెల్లాలి. इसलिए एलिया अहाब के रथ के आगे आगे दौड़ने लगा అందుకని ఏలియా అహాబు రథము కంటే ముందుగా कि పరిగెత్తుతున్నాడు. महिमा परमेश्वर को मिले। మహిమ దేవునికి కలుగును గాక. एक हाथ आसमान में, ఒక హస్తము ఆకాశమందు, एक हाथ एलिया पर। ఒక హస్తము ఏలియా మీద और ఉంది. सब्बात के दिन प्रभु मंदिर में थे, आराधनालय में విశ్రాంతి थे, దినాన ప్రభు మందిరంలో ఉండెను. और सबकी नजर एक आदमी पर थी। అందరి దృష్టి ఒక వ్యక్తి మీద ఉండెను. एक व्यक्ति जिसका दाहिना हाथ सूखा हुआ था ఒక వ్యక్తి ఆయన ఊచ చేయగలిగిన వాడు, ఒక చెయ్యి ఎండిపోయింది. और सभी जन उसकी नजर उस सूखे हुए हाथ वाले पर थी। అందరి దృష్టి ఆ ఎండిన చెయ్యి ఎవరిదైతే ఉందో వాని మీద పడి ఉంది. और वो देखना चाहता था कि प्रभु इस सूखे हाथ वाले को चंगा करता या नहीं करता। వారు చూడాలనుకుంటున్నారు వీన్ని దేవుడు స్వస్థపరుస్తాడా పరచడా. और प्रभु ने उनके मनों को जान लिया था। దేవుడు వారి హృదయాలను ఎరిగాడు. और बाइबल लिखती है कि प्रभु ने क्या देखा कि इनके मन बड़े कठोर हो गए हैं। బైబిల్ రాస్తుంది ఏం చేశాడంటే దేవుడు వారి హృదయాలను చూసినప్పుడు వారి హృదయాలు కఠినంగా ఉన్నాయి. लूका रचित सुसमाचार करते क्योंकि उनके मन कठोर हो गए थे, ఎందుకనగా వారి హృదయాలు కఠినమాయను గనుక वो देखकर प्रभु उदास हो गया था। వారిని చూసి దేవుడు నిరాశ చెందాడు. और उदास होकर प्रभु क्रोधित भी हो गया మరి था। నిరాశ చెంది దేవుడు కోపగించుకున్నాడు. आपका मन कठोर मत करो, మీ హృదయాలను కఠోరపరచుకోకండి. आपका मन आज बदल डालो। ఈ రోజు నీ హృదయాన్ని మార్చుకో. कलाम से कहो प्रभु मेरे मन को तोड़ दे, దేవునితోను ఈ రోజు నా హృదయాన్ని తెంపు. मेरे मन के द्वारों को खोलता నా हूँ। హృదయ ద్వారాలను తెరువు मैंने ప్రభువా. बहुत बार किवाड़ लगा कर रखी నేను है, అనేక సార్లు గొల్లెం పెట్టి मैंने ఉంచాను. मेरे मन को अपना स्वामी बनाकर रखा నేను है। నా హృదయాన్ని నా యజమానిగా చేసుకున్నాను. यिर्मयाह लिखता है तेरे मन में असत्य रोग है, तेरा मन बहुत बुरा నీ है। హృదయానికి అసాధ్యమైన రోగము సోకి ఉన్నది. कड़ू वाला मन, చేదైన హృదయము, विभाजित मन, రోగంతో నిన్న హృదయము, खुद की गौरव करने वाला मन, గొప్పగా తనకు తాను ప్రశంసించే विभाजित మనసు, मन, విభజించే మనసు, लालच वाला मन, లోభపు మనసు, वासना वाला मन, రాష్ట్రవని మనసు, दो नाव में पैर रखने वाला मन, రెండు నావులు ప్రయాణించే इन మనసు. सारे मनों को छोड़ दो। ఇలాంటి హృదయాలన్నింటిని आज వదిలేసి द्वार खोल दो। ఈ రోజు ద్వారాన్ని తెరువు. आज द्वार नहीं खोलोगे तो वो दीवारों को गिरा देगा। ద్వారాన్ని తెరవకపోతే గోడలను పడగొడతాడు तुम ఆయన. पत्थर तो उठाओ, निशाने प्रभु पर నీవు लेकर రాయిని आएगा। ఎత్తుము, గురి ఆయన పెడతాడు. मेरे साथी ये क्यों हुआ? నాతోనే ఎందుకైంది? मैं तेरे साथ हूँ, वो उत्तर है। నేను నీకు తోడై ఉన్నాను, అది ఆ జవాబు. कुछ नहीं दिखता है, ఏది कुछ కనిపించలేదు, नहीं दिखता है। ఏది కనిపించలేదు. खुदा आज रात आपके कानों में सनसनाहट भेज दे। ఈ రోజు రాత్రి దేవుడు నీ చెవుల యొద్దకు శబ్దాన్ని పంపుతాడు. सनसनाहट उस तक पहुंचेगी ఆ శబ్దం ఎవరి వరకు చేరుతుంది? जो अपनी वेदियों को ठीक कर लेगा, ఎవరైతే తమ బలిపీఠాలు బాగు जो अपने చేసుకున్నారు, बलिदानों को ठीक कर लेगा, బలిపీఠములను, బలియాగాలను సరి जो अपने చేసుకునేవారు, मनों को आज खोल మన देगा। హృదయాలను సరి చేసుకునేవారు. तुम्हारा मन कठोर ना हो। మీ హృదయం కఠోరము अगर కాకూడదు. आज के दिन तुम उसकी आवाज को सुनते हो, ఈ రోజు ఆయన స్వరాన్ని మీరు వింటే अपने मनों को खोल दो। మీ హృదయాలను తెరవండి. आज रात ఈ రాత్రి मनों को कठोर मत करो। మీ హృదయాలను उनके కఠినపరచుకోకూడదు. मन कठोर थे, आते थे आराधनालय में, వారు కఠోరమైన హృదయాలను కలిగి మందిరంలోనికి వచ్చేవారు. और कितने मौके चाहिए, ఇంకెన్ని తరుణాలు और కావాలి, कितनी सभाएं चाहिए, ఇంకెన్ని సభలు కావాలి, मन कितना कठोर रखोगे। ఇంకా హృదయాన్ని ఎంత और కఠినపరుచుకుంటారు. जब छठा कटोरा उंडे ला गया, ఎప్పుడైతే ఆరవ పాత్ర కుమ్మరించబడ్డదో हम देखते कि उस कटोरे को जब उंडे ले गया, बस मसीह विरोधी जो बैठा था उसके सिंहासन पर घोर अंधकार छा गया। ఆ ఆరవ పాత్ర కుమ్మరించబడినప్పుడు క్రీస్తు విరోధి ఎవడైతే కూర్చొని ఉన్నాడో और వాని సింహాసనం నలువైపులా सबको కారు చీకటి. फोड़े निकल आए,
सबको फोड़े निकल आए అందరికి కురుపులు వచ్చాయి. और वो लोग प्रकोप से यहोवा के प्रकोप से डर गए వారు యెహోవా యొక్క ప్రకోపము క్రోధానికి భయపడ్డారు. और उन्होंने पहाड़ों से दुआ की వారు పర్వతాలకు कि ప్రార్థించారు. पहाड़ तू हमको आज ఓ हमको छिपा పర్వతమా ले మా మీదికి వచ్చి పడు. लेकिन उन्होंने यहोवा को न पुकारा కానీ వారు యెహోవాకు మొరపెట్టలేదు. ध्यान से सुनो జాగ్రత్తగా విను. कुछ परिस्थितियां हैं కొన్ని పరిస్థితులు ఉన్నవి. प्रभु चाहता है उनको पुकारो ప్రభు కోరుతున్నాడు వారిని పహాడ్ మొరపెట్టమని. पहाड़ को मत पुकारो ఆ పర్వతానికి మొరపెట్టదు. पहाड़ आपको बचा नहीं ఆ सकेगा పర్వతం నిన్ను కాపాడదు. प्रभु बचा सकेगा ప్రభు కాపాడుతాడు. और वो फोड़े होने के बाद भी ఆ కురుపులు అయిన తర్వాతను उन्होंने परमेश्वर की निंदा की వారు దేవుని నిందించారు. उनका मन प्रभु की ओर न వారి फिराया హృదయం దేవుని తట్టు తిరగలేదు. आज रात अपना मन वापस प्रभु को ఈ सौंपे రాత్రి నీ హృదయాన్ని దేవుని తట్టు దింపుకో. आज अपना फाटक बन का खोल दे నీ హృదయ ద్వారాన్ని తెరవు. हर एक जन सनसनाहट सुनने वाला बन ప్రతి जाएगा ఒక్కరు స్వరాన్ని శబ్దాన్ని వినేవారు అవుతారు. हालेलुया హల్లెలూయా. सनसनाहट सुना चाहते हो रहा శబ్దాన్ని వినాలనుకుంటున్నావా? हाँ ఆ? मन कठोर मत रखो నీ హృదయాన్ని కఠినపరచుకోకు. और प्रभु ने देखा इनके मन कठोर है ప్రభు చూశాడు వీరి హృదయాలు और కఠోరం. कठोर मन देखकर क्रोधित भी हुआ उदास भी हुआ మరి కఠినమైన హృదయాలను చూసి और కోపగించుకున్న प्रभु ने क्या किया ప్రభు ఏం చేశాడు? उसको बीचों बीच खड़ा कर दिया ఆయనను మధ్యలో నిలబెట్టాడు. ना ध्यान से सुनना జాగ్రత్తగా వినండి. वो जरूरतमंद था ఆయన చాలా అవసరత కలిగిన వాడు. जब जरूरतमंद आपके सामने खड़ा होता है ना అవసరత కలిగిన వాడు నీ ముందు నిలబడి ఉన్నప్పుడు आपका स्वभाव प्रकट हो जाता నీ है స్వభావం ఏంటో అప్పుడు తెలిసి వస్తుంది. हेलो హలో. जरूरतमंद जब आपके सामने आ जाए అవసరత కలిగిన వ్యక్తి నీ ముందున్నప్పుడు आपका स्वभाव प्रकट हो जाए నీ స్వభావము తెలిసి వస్తుంది. अभी सब मैं भी अच्छा लग सकता हूँ हम सब एक दूसरे को अच्छे लग सकते हैं ఇప్పుడు అందరం ఒకరికొకరం బాగా అనిపిస్తాము, అన్ని బాగుంటాయి. सपोज मैं आपके पास आता हूँ ఉదాహరణకు నేను మీ దగ్గరికి వచ్చాను. आपका नाम क्या ब्रदर भूल गया हाँ యోగేష్. యోగేష్ योगेश भाई से मिलता हूँ योगेश भाई कैसे सब ठीक है యోగేష్ భాయ్ బాగున్నావు? అన్ని బాగున్నాయి. बहुत अच्छा हूँ प्रभु की कृपा योगेश भाई बोलेगा యోగేష్ భాయ్ అంటాడు చాలా మంచిది దేవుని కృప. अभी तक सब ठीक है అన్ని బాగున్నాయి. ఇప్పుడు उदाहरण है ये ఉదాహరణ ఇది. अब मैं योगेश भाई को बोलता हूँ ఇప్పుడు నేను యోగేష్ తో అంటాను मेरे को 2 लाख रुपया నాకు चाहिए। 2 లక్షల రూపాయలు కావాలి. खत्म అయిపోయింది. मुझे नहीं चाहिए हाँ నాకు వద్దు. लेकिन लोगों की आवश्यकता ప్రజల అవసరత आपका स्वभाव प्रकट कर మీ देती है స్వభావాన్ని తెలియజేస్తుంది. कितने जन भिखारी को पैसे देते हैं ना ఎంతమంది బీదవానికి డబ్బులు ఇస్తారు కదా, अपन कभी आंख नहीं मिलाते उससे వారితో కళ్ళల్లో కళ్ళు వేసి చూడము. है यहाँ कोई जिसने आंख मिलाकर उसको 10 रुपया दिया हो ఎవరైనా కళ్ళల్లో కళ్ళు కలిపి 10 రూపాయలు ఇచ్చిన వారు ఉన్నారా? कभी नहीं आ वैसे ఇట్లా ఇచ్చి వెళ్ళిపోతారు. ఇటు చూసుకుంటూ ఇస్తారు. जरूरतमंद అవసరత కలిగిన వాడు आपके बीच में रखा है మీ మధ్యలో నిలబడి ఉన్నాడు. कि आपका स्वभाव प्रकट हो जाए నీ స్వభావం తెలిసి రావడానికి. हेलो हमारे वसई में किसी का घर टूट रहा था మా వసైలో ఒకరు ఇల్లు పడిపోతుండే. तो हमने कहा लोगों को पैसा देना है ताकि उसका घर बच जाए మేము అన్నాం ఏంటంటే కొంచెం పైసలు జమ చేయండి, వారి ఇల్లు కట్టాలి. एक आया ఒకరు వచ్చారు, दयावान చాలా దయగలిగిన వ్యక్తి. पास्टर जी పాస్టర్ గారు, जिस दिन मैंने सुना है ఈ రోజు నేను విన్నాను, मैंने लिफाफा रेडी रखा है నేను లిఫాఫా తయారు పెట్టాను, किसी को भेज के मंगा लेना ఎవరినైనా పంపించి తీసుకోను. मुझे लगा सिक्योरिटी गार्ड भी भेजू साथ में నాకు అనిపించింది సెక్యూరిటీ గార్డ్ నేను क्योंकि పంపించాలి. जिस तरह से उससे बताया लिफाफा रेडी रखा है ఏ విధంగానైతే చెప్పాడో లిఫాఫా తయారు ఉంది. मैंने आने को बोला उसने लिफाफा रेडी रखा है నేను ఆయనతో అన్నానైనా లిఫాఫా తయారు ఉంచాడు. किसी को भेज दे ఎవరినైనా పంపించు. हमने एक को फोन किया भैया जाकर लेकर आना संभाल कर लाना ఒకరికి ఫోన్ చేసాము, వెళ్ళి తీసుకొని రా, చాలా జాగ్రత్తగా తీసుకొని రా. अभी वो भी डर गया ले संभाल कर लाना ఆయన కూడా భయపడ్డాడు, అరే జాగ్రత్తగా తీసుకురమ్మంటున్నాడు. तो वो भी बड़ा झोला विला सब लेकर गया ఆయన పెద్ద సంచి పట్టుకొని పోయాడు. उसको लिफाफा दिया ఆయనకు లిఫాఫా ఇచ్చాడు. अबे लिफाफा ఆ లిఫాఫాలో ऐसे हिल रहा था ఇలాగనే ఊగుతుంది అది. उसको लगा कितना है रे ఆయనకు అనిపించింది ఎంతో ఇది. क्योंकि मुझे फोन किया आया నాకు ఫోన్ వచ్చింది, और నేను అన్న తీ. हमने लिफाफा खोला మేము లిఫాఫా తీసి చూసాం. जोशुआ भाई 500 रुपया 500 రూపాయలు. बिक मंगे कहीं के ఓ అడుక్కునేవాడా? उसकी जरूरत थे ఆమె వారి అవసరత ఉండే तेरे स्वभाव को प्रकट कर दिया నీ స్వభావమును కనపరిచింది. सनसनाहट सुनना चाहते हो
శబ్దాన్ని వినాలని అనుకుంటున్నారా? तो जरूरतमंदों की ओर मन अच्छा रखो, అవసరత కలిగిన వారి తట్టు మీ మనసులను చక్కగా ఉంచండి. आपका स्वभाव प्रकट हो जाता है. మీ హృదయాలు మీ స్వభావం తెలిసి వస్తుంది. सभा समाप्त कर दो. సభను ముగించాలా? हाँ कि ना? ముగించాలా వద్దా? अच्छा सभा ही नहीं चाहिए, चलो ठीक है. సభే వద్దా? बहुत अच्छे लोग हैं. ये आज लगता है संगति का हाथ देंगे. एक नकली नोट मत देना मेरे को रे बाबा, बड़ा डर लगता है मेरे को अब चंद्रपुर में हाथ मिलाने से. मैं भी हाथ पीछे ही रखता हूँ, खाली पॉकेट फुल हो जाते हैं, बाकी कोई काम का नहीं. बहुत खतरनाक है पास्टर जी. आए तालियों से प्रभु को धन्यवाद दे. आज स्वभाव बदली हो जाए. मन के दरवाजे खोल दो, नहीं तो दीवारों को गिरा देगा. హృదయ ద్వారాన్ని తెరువు, లేకపోతే గోడలు పడిపోతాయి. किसी की जरूरत आपका स्वभाव प्रकट कर देती है. ఒకరి అవసరత నీ స్వభావాన్ని తెలియచేస్తుంది. मैंने चर्च में एक आदमी, मैंने एक नया शर्ट पहना था, నా చర్చిలో ఒక వ్యక్తి ఉన్నాడు, నేను కొత్త అంగి తొడుక్కున్నాను. उसको शर्ट पसंद आया. मैंने बताया था एक बार ये कहानी. నేను ఒకసారి ఈ కథ చెప్పాను, నాకు ఆయనకు ఆ షర్ట్ నచ్చింది. अभी कुछ महीने पहले वापस घट गया. మళ్ళీ కొద్ది నెలల క్రితం జరిగింది. उसको शर्ट पसंद आ गया. ఆయనకు అంగి నచ్చింది. दूसरे दिन सुबह घर पे आया, రెండో దినం ఇంటికి వచ్చాడు. नरेश भाई मुझे आपका शर्ट बहुत पसंद है. నరేష్ భాయ్ మీ అంగి నాకు చాలా तेरे నచ్చింది. को क्या है मन में खुला बता. అయ్యి నీకేం కావాలని చెప్పు. हम्म, हम्म, हम्म. నీ అంగి నాకు కావాలి, मेरे को शर्ट चाहिए. నాకు అంగి కావాలి. मैंने अलमारी की चाबी दी, खोल, तेरे को जो शर्ट चाहिए लेकर जा. ఆ బీరో తాళం చేయి ఇచ్చానని అన్నాను, నీకు ఏ అంగి కావాలో తీసుకొని వెళ్ళు. अब उसने बोला था क्या? ఆయన ఏమన్నాడు? एक शर्ट, ఒకటి, ఒక అంగి, ओकांगी, అంగి, ओका, అంగి, ओकांगी. అంగి. ये देवा रे देवा, ये मेरे को दूना ओकांगी. इसके लिए कड़कनाथ खाना पड़ता है. तेलुगु बोलने के लिए ఆ తెలుగు మాట్లాడడానికి कड़कनाथ चाहिए. कड़कनाथ है तो जुबान ऊँगी ऊँगी सब कड़कनाथ के बिना वो घूमती नहीं. एक गुजराती फाफड़ा सीधा ही रखती. प्रॉब्लम इधर है रे जोशुआ भाई. और पास्टर भी बहुत दयालु है. लास्ट मीटिंग में शाम को रोज फाफड़ा ढोकला. अरे मैं बोला यार कड़कनाथ किधर है. हालेलुया. హల్లెలూయా. आप लोग कड़कनाथ खाते इसलिए जुबान ऊँगी ऊँगी सब जगह घुमा लेते हैं. अरे वो कैसे करते रे बाबा. हाँ मुझे लगा एक लेके जाएगा, నాకు అనిపించింది ఒకే అంగి తీసుకొని వెళ్తాడు. वो 14 शर्ट उठा लिया. 14 అంగీలు తీసుకున్నాడు ఆయన. देखो आपकी जुबान हो गई. మీరే ఇట్లా నోరు తెచ్చుకున్నారు. किसी की जरूरत तुम्हारा स्वभाव प्रकट कर देगी. ఒకరి అవసరత నీ స్వభావాన్ని తెలియజేస్తుంది. लेके जा. హల్లెలూయా. वो लेकर गया. ఆయన తీసుకొని వెళ్ళాడు. पास्टर साहब उसके बाद जिधर भी मीटिंग में गया, ఆయన ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా నేను मैं और रानी 1.25 महीने बाहर घूमे. पास्टर जी ఆయన 1.25 మరి महीने పాస్టర్ मेरे గారు साथ थी. ఒక నెల దాకా వారు బయట वो తిరిగారు. अभी घर पे गई, अभी 15 दिन पहले घर पे गई. 15 రోజుల క్రితం ఇంటికి और వెళ్ళినారు. मैं जर्नी कंटिन्यू किया. నేను కంటిన్యూ ప్రయాణం చేస్తున్నాను. और 1.25 महीने में मेरे को 18 शर्ट मिले. మరి ఆ నెలంతర లోపు నాకు 18 అంగీలు దొరికాయి. खबरदार कोई शर्ट विट लाना मत. हाँ मेरे ఎవరైనా पास जगह షర్ట్ नहीं. తీసుకొని नहीं రావద్దు. नहीं तभी बोलेंगे हम भी उदार है. हट नहीं चाहिए मुझे तुम्हारे. हेलो है ना. तभी मेरे को शर्ट लेके आएंगे. एक बार देखते तो बड़ा भयानक शर्ट दिया, ఒకసారి అయితే భయంకరమైన అంగి ఇచ్చారు. एकदम ग्रीन कलर का, यू नो सलमान खान टाइप का एकदम సల్మాన్ green. ఖాన్ టైప్. और उसको पहनने के बाद भी मुझे लगा मेरे पास बॉडी है. దాన్ని దొడుకున్న తర్వాత నాకు అనిపించింది నా దగ్గర బాడీ सोचो ఉంది. अपना बदन में तो कुछ भी नहीं है, మన శరీరంలో అంతా ఏం లేదు. लेकिन वो शर्ट पहनने के बाद मुझे लगा मेरे पास बॉडी అంగి है. దొడుకున్న इतना తర్వాత నా దగ్గర fitting, బాడీ ఉంది నాకు అనిపించింది. इतना फिटिंग. అంత ఫిట్టింగ్. और उसके अंदर में पूरा एम्ब्रॉयडरी वर्क था इधर, अच्छा जाली वाला, జాలి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది దాని మీద. और पूरा चुभने लगा. మొత్తం గుచ్చుకుంటుంది అది. मैं मीटिंग के टाइम खुजा रहा हूँ, నేను సభలో గోక్కుంటున్నాను. पूरा सीना लाल हो गया. ఇదంతా ఈ భాగం ఎర్రగా అయిపోయింది. आप लोग ऐसी चीज मत देना खुजाने वाली रे बाबा. అలా గోక్కునేటువంటి వస్తువులు నాకు ఇవ్వకండి. भैया एनी ने वो शर्ट लिया, तुरंत काट के रख दिया. అని వెంటనే నా షర్ట్ తీసుకొని కత్తిరించింది. ना लोगों की जरूरतें ప్రజల అవసరత आपका स्वभाव प्रकट कर देगी. మీ స్వభావాన్ని తెలియజేస్తుంది. इसलिए प्रभु ने कहा सूखे हाथ वाले तू बीचों बीच खड़ा हो. అందుకని ఊచ చేయగల వానితో దేవుడాను నీ మధ్యలో నిలబడు. और उनके स्वभाव के द्वारा प्रभु ने पकड़ लिया. వారి స్వభావాన్ని బట్టి దేవుడు పట్టుకున్నాడు. और वो उनके कारण उनका मन उदास होकर प्रभु क्रोधित हो దాన్ని गया. బట్టి ఆయన నిరాశ చెందాడు, మరి ఆయన కోపగించుకున్నాడు. और फिर प्रभु ने एक सवाल पूछा, ప్రభు ఒక ప్రశ్న అడిగాడు. तुम में से మీలో నుండి अगर तुम्हारे पास एक ही भेड़ हो, మీ దగ్గర ఒక్క గొర్రె ఉంటే अगर वो गड्ढे में गिर जाए, అది లొందలు పడ్డది, क्या तुम उसे न निकालोगे? దాన్ని ఆ గొయ్యిలో నుండి తీయవా? हे आराधनालय में बैठे हुए వీరు మందిరంలో కూర్చొని ఉన్నారు. ध्यान से सुनो, జాగ్రత్తగా వినండి. मेरे लिए నా కొరకు ये एक
ही भेड़ है ఈ ఒకే గొర్రె ఉంది, जो गड्ढे में गिर गई है। గొయ్యిలో పడి ఉంది. मैं आया नहीं हूं कि वो गड्ढे में गिर के मर जाए, అది గొయ్యిలో పడి చావడానికి నేను मैं రాలేదు, आया हूं कि ये गड्ढे से निकाली గొయ్యిలో నుండి जाए। బయటికి తీయబడడానికి నేను వచ్చాను. तुम में से कौन है మీలో నుండి ఎవరు ఇలా ఉన్నారు? जिसकी एक ही भेड़ हो వారికి ఒకే గొర్రె और ఉంది, गड्ढे में गिरी हो? అది గొయ్యిలో పడి ఉంది. एक ही जीवन प्रभु ने दिया है, ఒకే జీవితాన్ని దేవుడు एक ही ఇచ్చాడు, आशा प्रभु ने ఒకే दी है, నిరీక్షణ దేవుడు ఇచ్చాడు, एक ही मार्ग है मेरे और ఒకే आपके पास। మార్గము నీ నా దగ్గర ఉంది. हमने उसको कहां तक संभाल कर रखा దాన్ని है। ఎక్కడి మట్టి వరకు కాచి కాపాడాం. बहुत जूनी फिल्म थी महमूद की, మహమూద్ ఇది పాత సినిమా ఉండే. वो जब रास्ते में चल रहा है ఆయన త్రోవలో నడుస్తున్నాడు, उसको 1 रुपया मिलता है, 1 రూపాయి దొరుకుతుంది. महमूद देख के उठा कर रख लेता మహమూద్ है। తీసి దాన్ని జేబులో పెట్టుకుంటాడు. 5 कदम चलने के बाद वापस 1 रुपया मिलता 5 है, అడుగులు ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ 1 రూపాయి దొరికింది. महमूद उठा लेता है। మహమూద్ దాన్ని తీసుకొని वैसे పెట్టుకున్నాడు. कम से कम 6-7 रुपये उठा लेते हैं, 6-7 రూపాయలు అదే విధంగా తీసి పెట్టుకున్నాడు. और उन दिनों में 6-7 रुपये की बहुत बड़ी कीमत ఆ थी। రోజులలో 6-7 రూపాయలు అంటే చాలా విలువ. और महमूद रेस्टोरेंट में खाना खाता है जमकर, మంచిగా రెస్టారెంట్ లో మహమూద్ భోజనం చేశాడు. और जब पेमेंट का वक्त आता है పేమెంట్ సమయం వచ్చినప్పుడు 1 रुपया भी नहीं था, 1 రూపాయి ఉండదు. वही पॉकेट में छेद था, वही रुपया बार बार गिरता था, ఆ పాకెట్ లోనే రంధ్రం ఉండే ఆ రూపాయి పదే పదే పడిపోతుండే. और उसको लगा 6 रुपये हो ఆయన गए। కనిపించింది ఏంటంటే 6 రూపాయలు जब అయిపోయాయి. तक गिर रहा था वो 21 रुपया बार बार गिर रहा అది था। ఏదైతే పడే పదే 1 రూపాయి పడుతుందో దాన్ని एक తీసి ही పెట్టుకున్నాడు. जीवन दिया है प्रभु ने, దేవుడు ఒకే జీవితాన్ని एक ही ఇచ్చాడు, आशा दी ఒకే है। నిరీక్షణ ఉంది. किसके लिए यूज करोगे? దేని కొరకు వాడతావు? खरे कामों के लिए, యథార్థమైన పనుల కొరకు, सनसनाट सुनने के लिए, శబ్దాన్ని వినడానికా, मनों को तोड़ने के लिए। హృదయాలను प्रभु విరగొట్టడానికా, आज जरूरतमंद के सामने मेरा और आपका स्वभाव प्रकट कर देता అవసరత है। కలిగిన వారి ఎదుట నా స్వభావాన్ని దేవుడు తెలియజేస్తాడు. क्या जरूरतमंद आएगा तो आपका स्वभाव कैसा అవసరత रहेगा? కలిగిన వాడు వచ్చినప్పుడు నీ స్వభావం ఎలా ఉంటది? आपका स्वभाव प्रभु को आनंद देगा या क्रोध నీ करेगा? స్వభావం దేవుని సంతోష పెడుతుందా లేక కోపాన్ని ఇస్తుందా? उदास करेगा या प्रसन्न करेगा? నిరాశపరుస్తుందా లేకపోతే సంతోష आज పెడుతుందా? आपका स्वभाव कैसा रहे? ఈ రోజు నీ స్వభావం ఎలా इसलिए ఉండాలి? प्रभु ने उसको बीचों बीच खड़ा किया, అందుకని దేవుడు ఆయనను మధ్యలో और నిలబెట్టాడు. संदूक को जब बीचों बीच याजक लेकर खड़े रहे, మందసాన్ని యాజకులు మధ్యలో పట్టుకొని నిలబడి ఉన్నప్పుడు ऊपर से बहता हुआ जल रुक गया, పై నుండి ప్రవహిస్తున్నటువంటి జలధారలు और ఆగాయి. यरदन नदी 2 भाग में बंट गई, యర్దను నది 2 భాగాలుగా और చీల్చబడ్డది. इस्राएल स्थल ही स्थल उस पार निकल गए। ఇజ్రాయెల్ ఆ స్థలం నుండి ఆ దరికి ये చేరారు. तब हुआ ఇది ఎప్పుడైంది? जब प्रभु को बीचों बीच का स्थान दिया। దేవునికి మధ్య భాగము స్థలం आज ఇచ్చినప్పుడు. प्रभु का स्थान इस 10 महीने में किधर रहा? ఈ 10 నెలల లోపు దేవుని స్థలము ఎక్కడ ఉండెను? कलीसिया का स्थान किधर रहा? సంఘ స్థలము ఏడ ఉండెను? देने में स्थान किधर रहा? ఇవ్వడంలో స్థలము ఏడ ఉండెను? भलाई का काम करने में स्थान మేలైన किधर रहा? పనులలో స్థలము ఏడ ఉండెను? आराधना में स्थान किधर रहा? ఆరాధనలో స్థలము ఏడ समय ఉండెను? में स्थान किधर रहा? సమయములో ఎక్కడ ఉంటేమి? पारिवारिक एकता का स्थान किधर रहा? కుటుంబంలో ఎక్కడ ఉంటేమి? आज शायद सारी चीजों में ఈ రోజు అన్నింటిలో आप छापने में व्यस्त हो गए మీరు हैं, ముద్రించడంలో आप నిమగ్నమైపోయారు. छिपना भूल गए हैं। దాక్కోవడము మానుకున్నారు. आज रात पवित्र आत्मा वापस स्मरण दिलाना चाहती మళ్ళీ है। పరిశుద్ధాత్మను తిరిగి జ్ఞాపకం हे చేస్తున్నారు. कलीसिया, ఓ సంగమా, जिसके कानों वो सुन ले చెవి గలవాడు వినుగాక. कि आत्मा कलीसिया को क्या कहती है। ఆత్మ సంగముతో ఏం చెప్తున్నదో. अब छिप जा, దాక్కో, अब छिप जा, ఇంకా దాక్కో, छापना बंद कर, छापना बंद ముద్రించడం कर, మానుకో. और देख यहोवा तुझे कैसे उठाता है। యెహోవా నిన్ను ఎలా పైకి లేవనెత్తుతాడు. अपना मन कठोर मत నీ कर, హృదయాన్ని కఠినపరచుకోకు. अपना मन कठोर करोगे నీ హృదయాన్ని కఠినపరచుకుంటే दीवारों को गिरा देगा। గోడలను आज పడగొడతాడు. द्वार को खोल दो, ఈ రోజు ద్వారాలను आज తెరవండి. मनों को नम्र कर दो। మీ హృదయాలను తెరవండి. वन मास्टर वन पास्टर, ఒకే యజమానుడు ఒకే కాపరి. सनसनाट सुनने वाले बन जाओगे। శబ్దాన్ని వినేవారు आज అవుతారు. वेदी को ठीक कर दो, బలిపీఠములను సరి చేసుకోనండి. 12 पत्थरों काटते परमेश्वर से वाचा बांधना। 12 రాళ్లకు అర్థం ఏంటంటే దేవునితో వాగ్దానం చేయడము. जब प्रभु में आए थे क्या वाचा बांधी थी? దేవునిలోనికి వచ్చినప్పుడు ఏమని వాగ్దానం क्या చేశాం? उस वाचा के अनुसार हम चल रहे हैं? వాగ్దాన ప్రకారంగా నడుస్తున్నామా? यू नो, मैं और मेरी परछाई अलग नहीं हो सकती। నేను నా నీడ వేరై ఉండదు. हमारा आत्मिक जीवन प्रभु के वाचा से अलग नहीं हो सकता మన है। ఆత్మీయ జీవితము దేవుని వాగ్దానం నుండి వేరై ఉండదు. अगर आज आपका जीवन प्रभु की वाचा से अलग हो गया ఈ है, రోజు నీ జీవితము దేవుని వాగ్దానం నుండి వేరై ఉంటే आपका हाथ सूख गया है, నీ చెయ్యి ఎండిపోయింది. आज दुआ करता हूं, నేను ప్రార్థిస్తాను, एक हाथ आसमान में ఒక హస్తము ఆకాశమందు और एक हाथ आपके ऊपर आ जाए। ఇంకొక చెయ్యి మీ మీదకి రావాలి. उसका हाथ सूखा हुआ था, ఆయన చెయ్యి ఎండిపోయి ఉండెను. जीसस से उसको आगे ला, యేసు ఆయన ముందుకు बीचों తీసుకొచ్చాడు. बीच रख। మధ్యలో నిలబెట్టాడు. उसने उसको लोगों को देखा, అటు తర్వాత ప్రజలను చూశాడు. क्रोधित हो गया,
కోపగించుకున్నారు, उदास हो गया, నిరాశ उनका చెందారు, मन कठोर था వారి హృదయము కఠోరంగా कि ఉంది. सबात के दिन चंगाई करता है कि नहीं करता है. విశ్రాంతి దినాన స్వస్థపరుస్తాడు. अरे वो सबात का दिन ఆ విశ్రాంతి దినము मनुष्य के लिए नहीं बनाया गया था, మనుష్యుని కొరకు చేయబడలేదు, मनुष्यों को सबात के लिए बनाया गया था. మనుష్యుల విశ్రాంతి కొరకు చేయబడ్డాడు. आज आपको प्रभु ने सबात का दिन दिया है. ఈ రోజు దేవుడు మీకు విశ్రాంతి దినాన్ని मेरा ఇచ్చాడు. आदर किधर है? నా సన్మానం ఎక్కడ ఉంది? प्रभु का आदर किधर है? దేవుని సన్మానం ఎక్కడ? हम सब दिन गुटली मारने में एक्सपर्ट हो गए हैं. మనము విశ్రాంతి దినాన తప్పించుకోవడంలో చాలా दाऊद నేర్పరి राजा అయ్యాము. था, दाऊद राजा था. దావీదు రాజు అయి ఉండెను. उसका एडमिनिस्ट्रेशन बाइबल में लिखा है क्या क्या काम करता था. ఆయన అడ్మినిస్ట్రేషన్ బైబిల్లో రాయబడి ఉంది, ఏ పనులు చేసేవాడు. फंटास्टिक. చాలా అద్భుతం. लेकिन दिन में 7 बार प्रभु के भवन में जाता था. ఆయనను దినములో 7 మార్లు దేవుని మందిరానికి వెళ్ళేవాడు. यहाँ तो 7 दिन में एक बार भी मुश्किल हो रहा ఇక్కడ है. 7 దినాల్లో ఒకసారి రావడానికి क्या కష్టతరంగా आप ఉంది. राजा दाऊद से भी बढ़कर हो गए? రాజైన దావీదు కంటే గొప్పవారైపోయారా? मन कठोर हो गया है. హృదయము కఠినమైనది. आप संडे कोई काम निकालते हैं, ఆదివారమే పనులు తీస్తాం, मेहमान को भी संडे कोई बुलाते हैं. బంధువులను ఆదివారమే या పిలిపించుకుంటాం. हमें घर ही जाइए. మేము ఇంట్లోనే ఉన్నాం రా. हाँ, फिर हाथ भी मटन हंडी. हालेलुया. చేతిలో हाथ भी मटन हंडी. చేతిలో మటన్ అండి. दिमाग में मेहमान बैठा है, प्रभु नहीं बैठा है. మెదల్లో తలంపులలో బంధువులు కూర్చొని ఉన్నారు, దేవుడు కూర్చొని లేడు. जरा बाजू वाले को बोलो थोड़ा हट. కొంచెం పక్క వాడుతాను, కొంచెం జరుగు. क्या हाथ भी नहीं है? बाजू वाले को बोल थोड़ा हट. పక్క వాడుతాను, కొంచెం జరుగు बोलो. అను. अरे इतना भी धक्का मत मार पत्नी को रे. అరే పక్క అంత पूरा గట్టిగా बदला ही ले रहा है तू तो. क्या बोला? ఏమన్నావు? थोड़ा हट. కొంచెం జరుగు, ध्यान से सुनना. జాగ్రత్తగా విను. और प्रभु का वचन सुनने के लिए भीड़ गिर पड़ती थी. దేవుని వాక్యాన్ని వినడానికి గుంపులుగా వచ్చి పడేవారు. वचन सुनने के लिए వాక్యాన్ని వినడానికి भीड़ गिर पड़ती थी. గుంపు వచ్చి పడేది. 400 साल हो गए थे, 400 సంవత్సరాలు कोई అయిపోయి वचन नहीं लाया था. ఎలాంటి వాక్యాన్ని योना తీసుకున్నాడు? बपतिस्मा दाता लेकर आया. యోహాను బాప్తిస్మం ఇచ్చి हेरोद ने उसको जेल में डाल दिया. హేరోదు చెరసాలలో अब వేయించాడు. ये आया परमेश्वर के राज्य के बारे में बताने के దేవుని लिए. రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. और ऐसे अधिकार के साथ वचन सुनाने वाला कोई नहीं था. అరే ఇలాంటి అధికారాన్ని కలిగి వాక్యాన్ని వినిపించేవారు ఎవరు లేరు. मंदिर के अधिकारी और फरीसियों ने सेना को भेजा. మందిరపు అధికారులు ఫరిసీయులు సైన్యాన్ని अरे పంపారు. उसको पकड़ कर ला. ఆయన పట్టుకొని రండి. ये लोग गए. వీరు వెళ్ళారు. जब उन्होंने वचन चुना, వారు వాక్యాన్ని విన్న తర్వాత सैनिक खाली हाथ लौटाए సైనికులు వట్టి చేతులతో और వచ్చారు. उसने याजक और फरीसी से कहा, యాజకులు ఫరిసీయులతో अरे అన్నారు, ऐसे अधिकार के साथ हमने किसी को सुना ही नहीं. ఇలాంటి అధికారంతో ప్రకటించేవాడిని మేము వినలేదు. ये लोग चिढ़ जाते हैं. వీళ్ళు విసిగిపోయారు. तुम भी उसके भ्रम में आ गए. మీరు ఆయన జాసలోనికి వచ్చారా? अरे यीशु मसीह भ्रम फैलाने नहीं आया था. యేసుక్రీస్తు జాసలోనికి తీసుకొని రాడు. तुम सत्यता को जानोगे तो स्वतंत्र हो సత్యాన్ని నీవు जाओगे. ఎరిగిన ఎడల మీరు స్వతంత్రులు అవుతారు. और सत्य और कोई नहीं, प्रभु यीशु मसीह ఆ है. సత్యం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అయి और ఉన్నాడు. नाव 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 लगी हुई थी किनारे, ఆ దరికి దరి ఇలా ఓడ ఉంది. और प्रभु ने पतरस की नाव को चुना. దేవుడు పేతురు ఓడను ఎన్నుకున్నాడు. और प्रभु ने कहा, बैठा प्रभु, ప్రభు అందులో కూర్చున్నాడు. और बोला थोड़ी नाव हटा ले. కొంచెము నావను और లోనికి बाइबल लिखती, यीशु ने पतरस से विनती की. యేసు పేతురుతో మనవి చేశాడని బైబిల్ రాస్తుంది. ध्यान से सुनना. జాగ్రత్తగా విను. प्रभु ने विनती की. దేవుడు మనవి చేశాడు. कोई ताली नहीं बजा रहा है, हाँ? वो सृष्टि करता है. ఆయన సృష్టికర్త. तभी भी पतरस से विनती की. ఆయనను మనవి చేశాడు పేతురుతో. आदर సన్మానం किधर है? ఎక్కడ ఉంది? He pleaded with him, requested him, उससे विनती की, जरा नाव को किनारे हटा ले. ఆయన పేతురుతో మనవి చేశాడు, నీ ఓడను కొంచెం దరికి और తీసుకున్నాడు. प्रभु जाकर पतरस की नाव में बैठ गया. ప్రభు వెళ్ళి పేతురు ఓడలో కూర్చున్నాడు. प्रभु पतरस की नाव में नहीं बैठा, పేతురు ఓడలో దేవుడు కూర్చోలేదు. क्योंकि पतरस थोड़ा भी हटने के लिए तैयार था. ఎందుకనగా పేతురు కొంచెం జరగడానికి तो సిద్ధంగా प्रभु ఉన్నాడు. उसकी नाव में नहीं बैठा, దేవుడు ఆయన ఓడలో కూర్చోలేదు, प्रभु उसके जीवन में बैठ गया. దేవుడు ఆయన జీవితంలోనే కూర్చున్నాడు. आज हम थोड़ा भी हटने के लिए तैयार ఈ नहीं. రోజు కొంచెం జరగడానికి సిద్ధంగా और లేము. क्योंकि वो थोड़ा हटने के लिए तैयार था, ఎందుకనగా కొంచెం జరగడానికి సిద్ధంగా प्रभु ఉన్నాడు. ने कहा, चल अब गहराइयों में जाते. దేవుడు అన్నాడు, కొంచెం లోతులోకి अरे వెళ్దాం. दोस्त, थोड़ा तो हटो, అరే సహోదరుడా, కొంచెం జరగో, तब गहराई में जाओ. అప్పుడు లోతులోనికి వెళ్తాం. अपन न समय से हटने के लिए तैयार है, మనము జరగడానికి సిద్ధంగా न లేము. जिद से हटने के लिए నా तैयार है, పట్టు నుండి न జరగడానికి पुराने विचारों से हटने के लिए సిద్ధంగా, तैयार है, పిలుపు నుండి జరగడానికి न సిద్ధంగా, कंजूसी और कंगालपन से
हटने के लिए तैयार है, పిసినారితనము నుండి బయటికి రావడానికి ना లేదు. पुराने स्वभाव से हटने के लिए పాత तैयार है, స్వభావం నుండి బయటికి రావడానికి पुराने లేదు. रिश्तों से हटने के लिए పాత तैयार नहीं సంబంధం है, నుండి జరగడానికి సిద్ధంగా और లేదు. रोज छाती पीटते गहराई में ले चल, गहराई में ले चल. రోజు రొమ్మకుంటావు, కొట్టుకుంటావు, లోతుగా తీసుకెళ్ళి अरे లోతుగా తీసుకెళ్ళి. थोड़ा तो हट, కొంచెమైనా జరగవు. फिर देख वो गहराई में ले चलता है कि नहीं. మళ్ళీ లోనికి తీసుకొని వెళ్తాడా లేదా చూడు. कितनी बार मेरे और आपकी शिकायतें रहती है, ఎన్నో సార్లు మనం ఈ విధంగా ఫిర్యాదు చేస్తుంటాం. इतना साल हो गया, ఇన్ని సంవత్సరాలు ये అయిపోయాయి, ऐसे का ऐसा है, ఎలాగనే ఉన్నాడు. क्यों नहीं बदला, ఎందుకు మారలే, क्यों नहीं बदली. ఎందుకు మారలేదు? तुम थोड़ा भी हटने के लिए तैयार नहीं हो, కొంచెం జరగడానికి మీరు సిద్ధంగా లేరు. थोड़ा तो हटो, కొంచెమైనా జరగండి. प्रभु गहराई में ले जाए. దేవుడు లోతులోనికి తీసుకెళ్తాడు. वो नाव में नहीं बैठेगा, ఆయన ఓడలో కూర్చోడు, वो जीवन में ही बैठ ఆయన जाएगा. జీవితంలో కూర్చుంటాడు. कितने जन हटने के लिए तैयार है? ఎంతమంది జరగడానికి సిద్ధంగా ఉన్నారు? अरे बहुत कम लोग हैं. చాలా తక్కువ మంది ఉన్నారు. जो हटने के लिए तैयार नहीं वो दिमाग से हटेले. ఎవరైతే జరగడానికి సిద్ధంగా లేరో, अरे थोड़ा तो हट, కొంచెమైనా జరగవు, थोड़ा तो जल्दी आ, కొంచెమైనా త్వరగా రా, थोड़ा तो देना शुरू कर, కొంచెం ఇవ్వడం, थोड़ी तो प्रार्थना कर, కొంచెమైనా ప్రార్థన చేయి, थोड़ा तो हट. కొంచెమైనా జరగవు. आप लोग जिद्दी है. మీరు మొండు పట్టి కలిగి एक का ఉంటారు. कॉल आया, ఒకరు ఫోన్ వచ్చింది, पत्नी चर्च में आती है, आदमी नहीं आता है, భార్య చర్చికి వస్తుంది, భర్త రాడు. कुत्ता बहुत बीमार हो गया. ఆ కుక్క రోగంతో పడి अरे, ये ఉంది. बेचारे का फोन आया, ఆయన ఫోన్ వచ్చింది, नरेश भाई నరేష్ భాయ్ मेरे कुत्ते के लिए दुआ कर, మా కుక్క కొరకు ప్రార్థన अगर చేయి. चंगा हो गया तो मैं आ जाऊंगा. స్వస్థత పొందితే నేను मैं వస్తాను. बोला कुत्ता मरने से पहले तू मर गया तो అరే కుక్క చనిపోయే ముందు నువ్వు చనిపోతే क्या करेगा तू. నువ్వేం చేస్తావు? हम थोड़ा भी हटने के लिए तैयार नहीं है. కొంచెమైనా నువ్వు జరగడానికి తయారుగా లేము మనము. कितने आदमी जिद से मर जाएंगे लेकिन हटने के लिए तैयार మొండి नहीं. పట్టు పట్టి చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ జరగడానికి సిద్ధంగా ఉంటారు. कितनी स्त्रियां हटने के लिए तैयार नहीं है. ఎంతో మంది స్త్రీలు జరగడానికి సిద్ధంగా లేరు. क्या मेरा हट, चुप. पहले हट थोड़ा, కొంచెమైనా జరగ మొదట. थोड़ा भी तू हटने के लिए तैयार है, కొంచెమైనా నువ్వు జరగడానికి సిద్ధంగా ఉంటే वो तुझे गहराइयों में ले जाने के लिए ఆయన तैयार నిన్ను है. లోతులోనికి తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. और जब वो गहराई में गए, వారు లోతులోనికి వెళ్ళారు. उसकी जाल खाली थी. ఆయన వల ఖాళీగా ఉండే. ध्यान से सुनो, अपना दोनों हाथ उठाओ, दोनों हाथ उठाओ, రెండు చేతులు ఎత్తండి. ఇప్పుడు दोनों हाथ उठाओ, अच्छे से उठाओ. రెండు ए, हाथ చేతులు- उठा. రెండు చేతులు ఎత్తు. किसके बारे में सोच रहे इसे? हाथ उठा. రెండు చేతులు ఎత్తండి. वो किसी के ख्याल में डूबा है. क्या नाम है रे तेरा? हाँ, हाथ उठा. రెండు చేతులు ఎత్తు. हाँ, आपके हाथ खाली है ना आज? మీ చేతులు ఖాళీగా ఉన్నాయి కదా, आपकी जाल खाली है ना? మీ వలలు ఖాళీగా ఉన్నాయి. ध्यान से सुनो, प्रभु कभी भरी हुई जाल नहीं मांगता है. దేవుడు నిండిన వలను అడగడు. आज आपकी खाली जाली सौंप दो, ఈ రోజు మీ ఖాళీ వలలను అప్పగించండి. वो भरने का वादा करता है. నింపే వాగ్దానం ఆయన చేస్తున్నాడు. डाल दे खाली जाल. ఖాళీ వలను వదిలేయి. और खाली जाल डालने को भी आपको और हमको संकोच है. ఆ ఖాళీ వలను వేయడానికి కూడా ఆలోచిస్తున్నాం మనం. अरे ज्यादा खाली है, डाल दे खाली. అరే ఖాళీగా ఉందా, వేయి ఖాళీగా. कितने जन खाली थैली भी 2 बार चेक करते हैं. ఎంతో మంది ఖాళీగా ఉన్నటువంటి సంచిని రెండు మార్లు చూస్తారు. आधा लीटर दूध का थैली आता है, అర లీటర్ పాకెట్ వస్తుంది కదా आप పాల लोग ప్యాకెట్. उसको संभाल कर काटते हैं. దాన్ని జాగ్రత్తగా కత్తిరిస్తాం. फिर पूरा दूध निकालते हैं, మొత్తం పాలు తీస్తాం. फिर थोड़ा और काटते हैं, ఇంకా కొంచెం కత్తిరించి फिर नल के पानी थोड़ा डालते हैं. నీళ్లతో నింపుతాము. దాన్ని ఊపి 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 మళ్ళీ పోస్తాం. अरे बेवकूफ, पहले उसमें 60% पानी है, అరే మొదటనే 60% నీళ్లు ఉన్నాయి అందులో, तूने और पानी मिला दिया. నువ్వు ఇంకా నీళ్లు నింపావు. और फिर ग्रेट काम करते, ఇంకా గొప్ప పని वो చేస్తాం. थैली को काटते ఆ సంచిని కత్తిరిస్తాం. और थैली को काट के टाइल्स पे चिटका देते. ठप. ఆ తైలిని చింపి अमूल गोल्ड. అమూల్ గోల్డ్. कितना कंजूसी करते हैं. ఎంత పిసినారితనం చేస్తుంటాం. थोड़ा भी हटने के लिए तैयार नहीं. కొంచెమైనను జరగడానికి తయారుగా లేరు. कहाँ से उद्धार चखोगे? ఎక్కడి నుండి రక్షణ పొందుతారు? खाली जाल डालने को भी तकलीफ है आपको. ఖాళీ వల వేయడానికి కూడా కష్టమే वो మనకు. खाली दूध की थैली भी फेंकने के लिए आप तैयार नहीं. ఆ ఖాళైనటువంటి పాకెట్ ను పారేయడానికి కూడా కష్టమే. कितना संभाल के रखते रे बाबा. ఎంత కాచి కాపాడతారు. जमा खो रहे अपन. అన్ని సమకూర్చుకునేవారు. कितने जनों को देखा है पैंट का आगे का पीछे का कलर अलग हो गया है. ముందు వెనకాల ఉన్నటువంటి కలర్ ఏదైతే ఉందో పాయింట్ तभी भी आकर बैठते हैं. ఆయనను వచ్చి కూర్చుంటారు. अरे तेरी हालत देख रहे भैया. అరే నీ పరిస్థితి చూడరా బాబు. जमा खोरी. అంత జమ పెట్టుకోవడం. अरे एक ही शर्ट पैंट 52 संडे. ఒకే షర్ట్ ప్యాంట్ 52 एक ఆదివారాలు. ही शर्ट. ఒకే షర్ట్ ప్యాంట్. तेरा मन नहीं बदला है. నీ మనస్సు మారలే. थोड़ा हटने के लिए भी तैयार नहीं है. కొంచెం జరగడానికి సిద్ధంగా थोड़ा तो हट. కొంచెమైనా జరగవు. वो गहराई में ले जाएगा. లోతులోని తీసుకొని వెళ్తాడు. थोड़ा तो हट. కొంచెమైనా अब జరగవు. चल जाल डाल दे. వలను వెయ్యి. अब पतरस को उधर भी प्रॉब्लम. పేతురుకు అక్కడ సమస్య. पतरस बोलता तेरे कहने पे डाल रहा हूँ.
పేతురు అంటున్నాడు, నువ్వు అంటున్నావు కాబట్టి వేస్తున్నా. मरी और सड़ी मिली तू साफ करेगा, मैं नहीं करेगा। చనిపోయి మురిగినే దొరికితే నువ్వు బాగు చేస్తావు, నేను చేయను. और दूसरा अर्थ है, రెండో అర్థము, आज से जीवनों का निर्णय तू लेगा, तू बोलेगा वो करने के लिए ఈ तैयार రోజు हो। నుండి నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటావు, నువ్వు అంటే నేను చేస్తాను. जाल को डाला, వలను వేశాడు, मच्छी भर गई, చేపలతో నిండు, जाल फटने लगी, వల చిగిలిపోతుంది. मच्छी नाव में रखी, नाव डूबने लगी। ఇప్పుడు ఆ చేపలన్నీ ఓడలో వేశాడు, ఓడ పగులుతుంది. पतरस दौड़कर प्रभु की आराधना की పేతురు పరిగెత్తి దేవుని ఆరాధించాడు. और क्या कहा, ఏమన్నాడు? उससे एक बात सोची, ध्यान से सुनना। ఆయన ఒక మాట ఆలోచించాడు. उससे एक बात सोची, ఆయన ఒక మాట ఆలోచించాడు. मच्छी मुझे नहीं दिखती है, प्रभु को दिखती है। చేపలు నాకు కనిపించవు కానీ దేవునికి కనిపిస్తాయి. वो मच्छी मेरी आंख से छिपी है, प्रभु के आंख से ఆ छिपी नहीं చేప है। నా కళ్ళకు దాగి ఉంది కానీ దేవుని కళ్ళలో దాగి ఉండలే. मेरा काम, मेरा कार्य, मेरा पाप शायद मेरे अंदर छिपा है, నా పనులు, నా విధానం, నా పాపం నాలో దాగి ఉంది. బహుశా शायद किसी को ना दिखे, ఎవరికి కనిపించదు लेकिन खुदा देख सकता కానీ है। దేవుడు చూడగలడు. और उस डर से ఆ భయముతో वो यीशु की आराधना क्या घुटने पर आकर कहा, प्लीज मेरे पास से चले जाए, मैं पापी आदमी దయచేసి हूं। నుండి నా ముందు నుండి వెళ్ళిపో, నేను పాపినై ఉన్నానని అన్నాడు. तो पतरस समझ गया పేతురు తెలుసుకున్నాడు, कि जो छिपी हुई मछली देख सकता है, ఆ దాగి ఉన్న చేపలను చూడగలిగాడు. ఆయన वो छिपे हुए पाप भी देख सकता है। దాచబడిన పాపాన్ని చూడగలడు. और उसकी निगाहों के सामने सारे वस्तु बेपर्दा है। మరి ఆయన కళ్ళ ఎదుట ఏ వస్తువైనను స్పష్టంగా కనిపిస్తుంది. कुछ छिपा के मत रखो। ఏది దాచిపెట్టకో. कितने के दाहिने हाथी सूख गए हैं, ఎంతో మంది దక్షిణ హస్తాలు ఎండిపోయాయి, काम ही नहीं हो पा रहा है। పనులు అవుతలేవు. आज बीचों बीच स्थान दो प्रभु को, మధ్య భాగాన్ని, మధ్య స్థలాన్ని దేవునికి ఇవ్వు ఈ రోజు. और किसी की आवश्यकता आपका स्वभाव प्रकट कर ఒకరి दे। అవసరత నీ స్వభావాన్ని తెలియజేస్తుంది. प्रभु ने देखा, क्रोधित हुआ, उदास हुआ, ప్రభు చూశాడు, కోపగించుకున్నాడు, నిరాశ చెందాడు. और उसको कहा तेरा हाथ बड़ा। మరి ఆయనతో అన్నాడు, నీ చెయ్యి చాపము, बोलो तेरा हाथ बड़ा। నీ చెయ్యి చాపము అనండి. నీ చెయ్యి చాపము, तेरा हाथ बड़ा। నీ చెయ్యి చాపు, हालेलुया। हालेलुया। हर काम में आपका हाथ बढ़ना चाहिए, నీ చెయ్యి చాపాలి. हर काम में आपका हाथ बढ़ना ప్రతి चाहिए। పనిలో నీ చెయ్యి చాపాలి. अगर आपका हाथ बढ़ता रहेगा, నీ చెయ్యి చాపుతూ ఉంటే काम आगे बढ़ता जाएगा। పనులు ముందుకు జరుగుతాయి. बहुत बार काम आगे नहीं बढ़े हैं ఎందుకని పనులు జరగలేదంటే क्योंकि आपने हाथ नहीं आगे बढ़ाया నీ है। చేతులను చాపలేదు. अपना हाथ बढ़ा, నీ చెయ్యి చాపు. और जैसे उससे अपना हाथ बढ़ाया, ఏ విధంగా తన చెయ్యి చాపాడు. उसका पहले जो अच्छा हाथ था, दूसरा हाथ भी अच्छा हो गया। మొదట ఏ చెయ్యి అయితే బాగుండనో అలాగనే ఈ చెయ్యి అయింది. आज ఈ రోజు एक हाथ आसमान में, ఒక హస్తము एक ఆకాశంలో, हाथ मेरे और आपके ऊपर। ఒక హస్తము నీనా. अगर ये दो हाथ ఈ हैं, రెండు చేతులుంటే आप रथ से भी आगे भाग सकते రథము हैं। కంటే ముందు పరిగెత్తుతావు. आप सनसनाहट सुनने वाले ఆ बन శబ్దాన్ని जाएंगे। వినేవాడు అవుతావు. आप शायद किसी क्रूर हाथ के नीचे हो सकते हैं, క్రూరమైన హస్తం కింద నీవు ఉండవచ్చు. आपको निर्दय हाथ के नीचे हो सकते हैं, కఠోరమైన హృదయం హస్తం आप కింద घुटन ఉండవచ్చు. वाले हाथ के नीचे हो నీవు सकते हैं, ఒత్తడి అనేటువంటి హస్తం కింద आप ఉండవచ్చు. दबोच वाले हाथ के नीचे हो सकते हैं, ఒత్తబడినటువంటి హస్తం కింద నీవు आप ఉండవచ్చు. दुष्टता और पक्षपात के हाथ के नीचे हो सकते हैं, దుష్టత్వము, పక్షపాతము హస్తం కింద నీవు ఉండవచ్చు. ना समझ वाले हाथ के नीचे हो सकते हैं, తెలివిలేని హస్తం కింద నీవు ఉండవచ్చు. नास्तिकता के हाथ के नीचे हो सकते हैं। విశ్వాసము లేని హస్తం కింద आप నీవు भले ఉండవచ్చు. भवन में बैठे हैं, నీవు భవనంలో కూర్చున్నావు, लेकिन आपके ऊपर हाथ नास्तिकता का हो सकता है। నీ మీద విశ్వాసం లేని హస్తం वो ఉండవచ్చు. प्रभु का प्रेम और प्रभु का भय खत्म हो चुका దేవుని है। ప్రేమ, దేవుని భయము లేదు. आपके ऊपर हाथ आज कौन सा है? ఈ రోజు నీ మీద ఏ హస్తం ఉంది? खुदा तेरा हाथ बढ़ा। దేవుడు అంటున్నాడు, చెయ్యి जब చాపు. वो अपना हाथ बढ़ाता है, ఆయన హస్తాన్ని చాపినప్పుడు मुट्ठी खोलता है और उत्तम आहार से तृप्त करता है। ఆయన గుప్పిట్లు విప్పి శ్రేష్టమైన जब वो अपना భోజనాన్ని हाथ తృప్తిపరుస్తాడు. जब वो अपना हाथ बढ़ाता है, ఆయన హస్తాన్ని చాపినప్పుడు वो अपने और मेरी और आपकी रक्षा करता है। నిన్ను నన్ను కాచి కాపాడుతాడు. ऐसा नबी का एक वादा है, యెషయా ప్రవక్త చేసిన వాగ్దానము, उससे कहा न तुझे दौड़ना पड़ेगा, न तुझे जल्दीबाजी करनी నీవు पड़ेगी। తొందరపాటు పడవలసి ఉరకవలసిన అవసరం నీకుండదు. यहोवा खुद तेरे आगे आगे चलेगा, तेरी रक्षा करेगा। యెహోవా తానే నీకు ముందుగా నడిచి నిన్ను కాచి కాపాడుతాడు. आज कौन से हाथ के नीचे आप दबे हैं? ఈ రోజు ఏ హస్తం కింద నీవు